మీరు తీవ్రవాద సంస్థలు కూడా పనిచేశారని ఆరోపణలు ఉన్నాయి. ప్రజారాజ్యంలో మీరు చాలా కీలక నేతగా ఉన్నారు. అంటే ముఖ్యంగా అంటే పార్టీ టికెట్లు అమ్మారు అనేటువంటిది ఒక ఆరోపణ వచ్చింది. టెండర్ వేస్తున్నారు సీటు కోసం. నేను 5 కాదు 6, 9, 10 వాళ్ళకే టికెట్. మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళందరూ ఎంతెంత ఖర్చు పెట్టుకుని ఓడిపోయి దివాళా తీసి ఎక్కడెక్కడ ఉన్నారో వెయ్యాలి కదా, దానికి బాధ్యులుగా నాయకులను నిర్దేశించాలి కదా. కనుక మన రాష్ట్రంలో మీడియా దురదృష్టవశాత్తు 2 బయాస్డ్ సామాజిక వర్గాలుగా మారిపోవడం కూడా చిరంజీవి గారికి నష్టం చేసింది. అది నేను ఇంతవరకు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తాను. ఎప్పుడైతే చిరంజీవి గారు కాంగ్రెస్కి కొంచెం దూరంగా ఉంటున్నారో, కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి గారి వర్గాన్ని దూరంగా పెట్టేస్తున్నారు అనేటువంటిది కూడా ఒకటి వినపడుతుంది. మాకు సరైన బాధ్యతలు ఇవ్వలేదు, మమ్మల్ని గుర్తించలేదు, మమ్మల్ని సరిగ్గా కాంగ్రెస్లు పట్టించుకోవట్లేదు అనేది కొంతకాలం ఉన్నమాట వాస్తవం. రఘువీరారెడ్డి గారు కేవలం తన సొంత అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేస్తున్నట్టుగానే ఉన్నది తప్ప రాష్ట్ర నాయకులను ఎవరిని కలుపుకొని వెళ్ళటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్లో ఇటీవల కొంత అలజడి రేకెత్తినట్టుగా కనపడుతుంది. మీరు 2014 ఎన్నికలకు ముందే, ఎన్నికలు జరుగుతున్నాయనగా CNN, IBN రాజీవ్ సర్దేశాయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ప్రత్యేక హోదా అంశంలో రాజీ లేదు, దాని రాజీ లేని పోరాటం చేస్తాం, తమ పార్టీ ఎంపీలతో రాజీనామా కూడా చేశానని జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. జగన్ గారు అంటే ఎవరైతే జగన్ గారి పట్ల వ్యతిరేకత పెంచుకున్నారో కొంతమంది నాయకులు ఇటీవల కాలంలో ఆయన మీద ఎక్కువ విమర్శలు చేస్తున్నారు అనేటువంటిది కూడా ఒక ఆరోపణ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీల చేత రాజీనామా చేస్తాను అవసరమైతే అన్నారు. ఎప్పుడు చెప్పారు వారు? డేటు జూన్ అని చెప్పారు. జూన్ అయిపోయింది కదా, జూలై వచ్చింది కదా. ఇప్పుడేమంటున్నారు? లౌక్యము, దౌత్యము, పోరాటం అంటున్నారు. వారికి విమర్శ చేస్తే తట్టుకోవడం కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ లౌక్యం అంటే, దౌత్యం అంటే, పోరాటం అంటే మారిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. వివాదాస్పదమైన పర్వాలేదు. మీ పార్టీ ఎవరో రిజిస్టర్ చేస్తే తీసుకున్న పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి బొమ్మ పెట్టుకున్న పార్టీ, కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ప్రచారం చేసుకుంటున్న పార్టీ, మీరు డమ్మీ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో పుట్టి, కాంగ్రెస్ పార్టీలో పెరిగి, కాంగ్రెస్ పార్టీలో గౌరవం పొంది, సోనియా గాంధీ గారికి కండవాలేసి వంగి దండాలు పెట్టి ఈవేళ కాంగ్రెస్ పార్టీని మీరు ఈజిప్ట్ మమ్మీ పార్టీ అంటే కాంగ్రెస్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖులు శ్రీ జంగా గౌతమ్ విద్యార్థి నేతగా, ఆ తర్వాత జర్నలిస్టుగా, సామాజిక ఉద్యమకారులుగా పనిచేసి చిరంజీవి గారు స్థాపించినటువంటి ప్రజారాజ్యం పార్టీలో ఆవిర్భావం నుంచి ఉండి, ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనమైన తర్వాత కాంగ్రెస్లో అధికార ప్రతినిధిగా ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వారు పలు రచనలు చేశారు. సాహితీకారులతో ఆయనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఒకవైపు అటు సాహిత్య రంగంలో, ఇటు రాజకీయ రంగంలో కూడా వారు తనదైన ముద్రను చూపిస్తున్నారు. ఈరోజు జంగా గౌతమ్ గారు ఐ డ్రీమ్ ప్రేక్షకులతో తన అభిప్రాయాలను పంచుకోవడానికి స్టూడియోకి వచ్చారు. వారితో ఇంటర్వ్యూ. నమస్కారం గౌతమ్ గారు. నమస్కారం. చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్లో ఇటీవల కొంత అలజడి రేకెత్తినట్టుగా కనపడుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్లేనరీలో చాలా స్పష్టంగా, అంతకుముందు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఎప్పుడైతే ఆ పార్టీ ద్వారా వెల్లడైందో, మీ పార్టీలో కొన్ని జిట్టర్స్ అంటే కల్లోలం కొంత
రేగినట్టుగా కనిపిస్తోంది. దాంతో ఇక మీరు జగన్ గారి మీద, వైఎస్ఆర్సీపీ మీద తీవ్రమైనటువంటి స్వరంతో విమర్శలు చేస్తున్నారు. అంటే మీలో ఒక అభద్రతా భావం, అంటే వైఎస్ఆర్సీపీ మీతో పొత్తు పెట్టుకోదు అని తెలిసినటువంటి క్షణం నుంచి కొంతమంది నాయకులు చాలా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. కారణాలు ఏంటి? ముందుగా ఐ డ్రీమ్ మిత్రులకి, మీకు నా తరఫున, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మీరు అడిగిన ప్రస్తుత రాజకీయ పరిణామాలని మనం కాంగ్రెస్ పార్టీలో అలజడి లేదు. కాంగ్రెస్ పార్టీలో అలజడి చెందాల్సినంత పరిణామాలు బయట ఏమీ జరగట్లేదు. అలజడి చెందుతున్నది వైకాపా. ఎందుకు అనంటే వారు ఒక సొంత పార్టీ పెట్టుకున్నారు, కాంగ్రెస్ నుంచి చీలి పెట్టుకున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకున్నారు. వైఎస్ఆర్ అనే పేరు నిజానికి రాజశేఖర రెడ్డి గారి పేరు కాదని అందరికీ తెలుసు. అదొక యువజన రైతు శ్రామిక పార్టీ. ఎవరో ఒక ఆయన రిజిస్టర్ చేశారు, దాన్ని వారు తీసుకున్నారు, వైఎస్ఆర్ కలిసి వస్తుందని. బొమ్మ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, తన జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశారు. సో కాంగ్రెస్ పేరు కలిసేటట్టు కూడా కాంగ్రెస్ అని కూడా పెట్టుకున్నారు. సో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, కాంగ్రెస్ పేరు, యువజన రైతు శ్రామిక అనే వేరే పార్టీ రిజిస్ట్రేషన్ తీసుకుని కాంగ్రెస్ సంక్షేమ పథకాలనే వారు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. మా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ చేశారని మీరు చూస్తే మొత్తం వైకాపా ప్రచార శైలి అంతా కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో ఉండగా చేసిన సంక్షేమ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆపాదించుకుని ఆయన ఓన్ చేసుకుని ప్రచారం చేసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా దాన్ని నిలవరించడంలో లేదా దాన్ని కరెక్ట్గా అడ్రస్ చేయటంలో, ప్రజలకి తనదైన కాంగ్రెస్ని ఓన్ చేసుకోవటంలో ఎక్కడో ఒక రకమైన సంశయం కాంగ్రెస్ పార్టీలో ఏర్పడింది. నిజానికి ఆ సంశయం ఎందుకు వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సానుభూతి, ఆయన రాజశేఖర రెడ్డి గారి కొడుకు కావటం, లేదా వెళ్ళిన వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు కావటం, కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళు కావటం, సుదీర్ఘమైన 30-40 ఏళ్ళు కాంగ్రెస్లో పనిచేసిన ఓటర్లు, కార్యకర్తలు, లీడర్లు అందరూ ఒక బల్క్గా అక్కడికి వెళ్ళటం, ఇది ఒక సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో కాంగ్రెస్ కొంత సంశయాత్మకంగానే వ్యవహరించిందని నా అభిప్రాయం. అంటే ఆయనతో తగాదా పెట్టుకోవాలని కాదు, కాంగ్రెస్ లైన్ అది నిర్దేశించుకోవడంలో కొంత సంశయాత్మకంగా ఉండిపోయింది. సో వారేం చెప్పారు, మాది సెక్యులర్ పార్టీ లేదా కాంగ్రెస్ సంక్షేమ పథకాలు. మీరు 2014 ఎన్నికలకు ముందే, ఎన్నికలు జరుగుతున్నాయనగా CNN, IBN రాజీవ్ సర్దేశాయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే బీజేపీతో ఎప్పుడు ఎలాంటి అవగాహనలు, పొత్తులు నెవర్ ఉండవు అని చెప్పారు. ఓహో, ఇదొక సెక్యులర్ పాలసీ ప్రకటించారనే అనుకున్నారు. ఇప్పటి వరకు గత 3 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు విమర్శలు చేయాలి? ఆయన అధికారంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్ష పాత్రను కూడా అనేక సందర్భాల్లో ఉద్యమాల ద్వారానో, దీక్షల ద్వారానో, లేకపోతే అసెంబ్లీలోనో పోషిస్తున్నారు. కనుక కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీ మీద పోరాడే, తెలుగుదేశం వైఫల్యాల మీద పోరాడే వైఖరి తీసుకున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడే వైఖరి మేము గతంలో ఎప్పుడూ రాజకీయంగా తీసుకోలేదు, అవసరం కూడా పడలేదు. సో ఇప్పుడు మొన్న రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఉన్న పరిణామం ఏంటంటే మొన్న జూన్ 8వ తేదీన గుంటూరులో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా భరోసా సభను ఒక సభ జరిపి ఒక 8 జాతీయ పార్టీలను పిలిచి, రాహుల్ గాంధీ గారిని కూడా పిలిచి, వారి నుంచి ఒక సందేశం రాష్ట్ర ప్రజలకు ఏమి ఇచ్చారంటే, అయ్యా మీ హక్కు ఇది, ప్రత్యేక హోదా అనేది మీ హక్కు, అమలు చేయటం లేదు 3 ఏళ్లుగా. మీ రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీరిద్దరూ కలిసి కూడా పోరాడండి, మీ వెనకాల మేము ఉంటామని వారు చెప్పేళ్ళారు. సో ఈ ప్రత్యేక హోదా అంశం గత 3 ఏళ్లుగా ఒక్క నిమిషం, అంటే ఒక వైఎస్ఆర్సీపీతో కలిసి అన్నారా, లేకపోతే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న అన్ని పార్టీలతో ఒక వేదిక నిర్మించమని చెప్పారా? అక్కడ ఏమైందనంటే ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో కేవీపీ గారి బిల్లులో 14 రాజకీయ పార్టీలను అక్కడ సమీకరించాం. ఇక్కడ కూడా ప్రత్యేక హోదాని ఒక ప్రజల ఎజెండాగా, ఒక ప్రజల హక్కు అయిన, ఇప్పుడు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినాదం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అది అందరూ తీసుకున్నారు, తప్పులేదు. ఒక ప్రజల ఎజెండాగా అది మారినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు తీసుకోవచ్చు, దాని మీద పోరాడవచ్చు. కాంగ్రెస్ పార్టీ దాన్ని వెల్కమే చేసింది.
సో ఈ వాతావరణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీగా హోదా కోసం మొన్నటిదాకా పోరాడుతున్నామని చెప్పారు. జనసేన అంతకుముందు మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసిన అంటే ఇప్పుడు కాంగ్రెస్లో మీరు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే వైకాపా తీసుకున్న నిర్ణయంలో వైకాపా తీసుకున్న రాజకీయ విధానం మార్పు వలన కాంగ్రెస్ పార్టీ వైకాపాని కూడా ప్రశ్నించాల్సి వస్తుంది. అదే చెప్పబోతున్నాం. అంటే మీరు అంటే ఇది ఒక కాంగ్రెస్ పార్టీ ఒక ఆత్మవంచన లాగా ఉంటుంది. ఎందుకు అంటే సారీ టు సేర్ దట్ అనమాట. ఎందుకంటే వైకాపా ఎప్పుడు కూడా మేము తెలుగు అంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి మేము పనిచేస్తామని చెప్పలేదు, లేకపోతే మీ విధానాలను అవలంబిస్తామని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. కానీ మీరు మాత్రం అంటే రాష్ట్ర కాంగ్రెస్ మాత్రం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దిగ్విజయ్ సింగ్ గారు ఎవరైతే రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ ఉన్నారో వారే పలు సందర్భాల్లో జగన్ గారు కాంగ్రెస్ డిఎన్ఏకి చెందినవారు, వారి ఫాదరు మనకి చాలా ఇక్కడ రాష్ట్రానికి సీఎంగా చేశారు, నాకు చాలా మంచి మిత్రుడు అనేటువంటి మాటలు మాట్లాడటం ద్వారా భవిష్యత్తులో మనం వైఎస్ఆర్సీపీతో పొత్తు ఉంటుంది అని మీ క్యాడరు నాయకులు జారిపోకుండా అనేక సందర్భాల్లో కొన్ని కామెంట్స్ చేశారు. చాలామంది నాయకులు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో నమ్మే పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే ఉమ్మడి శత్రువు తెలుగుదేశం కనుక ఏమో అంటే 2019 ఎన్నికల సమయంలో పొత్తు పెట్టుకొని కనీసం ఒక 6 డజనో 10, 15 సీట్లు సంపాదించుకోవచ్చు మన వైఎస్ఆర్సీపీతో అనేటువంటిది రాష్ట్ర కాంగ్రెస్లో చాలా స్పష్టంగా ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం మొదటి నుంచి కూడా మీరు గమనించండి, అంటే మీరు అలజడి అంటున్నారు, అలజడి వైఎస్ఆర్సీపీలో వచ్చిందంటున్నారు. వైఎస్ఆర్సీపీలో అలజడి రావడానికి అసలు ఏముంది? కాంగ్రెస్తో పొత్తు అనేటువంటిది లేదు. ఇప్పుడు ఇది చాలా పెద్ద హిస్టరీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతోటే వైసీపీ ప్రస్థానం మొదలైంది కనుక చాలా చరిత్ర ఉంది దీని వెనకాల. నేను అంత డెప్త్కి పోకుండా పాలసీ విధానం మీద ఈ ప్రత్యేక హోదా అంశం మోసం చేశారు ఎన్డీఏ మోడీ గారు. మోసం చేసిన వాళ్ళని ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో క్రూషియల్ పీరియడ్ వచ్చింది. ఈ క్రూషియల్ పీరియడ్లో ఒక ప్రతిపక్ష పార్టీ, ఒక ప్రతిపక్ష రాష్ట్ర ప్రజల హక్కుల కోసం నిలబడాల్సిన పార్టీ, అధికార పార్టీ ఎన్డీఏలో తెలుగుదేశం భాగస్వామి లొంగిపోయి మోడీ గారితో పోరాడలేని పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఉండి విమర్శలు ఎదుర్కొంటున్న సందర్భంలో మీరైనా అలాంటి పాత్ర పోషించాలి, రాష్ట్ర ప్రజలు మీకు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు కనుక అనేది ఒక అంశం. కాంగ్రెస్ పార్టీగా మన రఘువీరారెడ్డి గారు ఒక ఉత్తరం రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి, మీ అవసరం లేకుండా భారతీయ జనతా పార్టీ సొంతంగా గెలిచే శక్తి లేదు రాష్ట్రపతి ఎన్నికల్లో, ఈవెన్ తెలుగుదేశం మద్దతు లేకపోయినా వైకాపా మద్దతు లేకపోయినా కూడా గెలిచే పరిస్థితి లేదు. ఇద్దరు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి రాశారు, జగన్మోహన్ రెడ్డి గారికి రాశారు. ఏమని రాశారు? మీరు ప్రత్యేక హోదా కోసం ఒక షరతు పెట్టండి, తద్వారా మనకి రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు, పొత్తులు గిత్తులు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒక రాష్ట్ర ప్రయోజనాలు మన హక్కైన హోదాను సాధించుకోవడానికి మీరు షరతు విధించండి అని ఒక లేఖ రాశారు. ఆ లేఖ సందర్భంగా షరతులు వారు కనీసం దాన్ని పాటించలేదు, ఈ ఆంధ్ర ప్రజల హక్కు కోసం నిలబడలేదు అనే విమర్శ ఒక రాజకీయ పార్టీగా ప్రజల కోసం మాట్లాడాలి. ఎంతవరకు సబబు అంటారు? అంటే రాష్ట్రపతి లాంటి అత్యున్నతమైనటువంటి పదవికి సపోర్ట్ చేస్తున్నప్పుడు అంటే బేషరతుగానే సపోర్ట్ చేసినా లేదంటే ఎగ్నిస్ట్ చేసినా తప్ప కొన్ని షరతులతో రాష్ట్రపతి పోస్టుకి జరిగేటువంటి ఎన్నికని వివాదాస్పదం చేయడం ఎంతవరకు సబబు అంటారు? మనం వివాదం చేసేది ఏమి లేదండి, వివాదం చేయటం ఏమీ లేదు. ఎవరైనా రాజకీయ పార్టీ స్వేచ్ఛగా మాట్లాడచ్చు. కానీ రాష్ట్రపతి ఎన్నికలు గతంలో జరిగినప్పుడు పాలసీల మీద జరిగాయి కదా, ప్రతిపక్ష పార్టీలు పోటీ పెట్టాయి కదా, ప్రయోజనాలు చేకూరిస్తేనే మేము సపోర్ట్ చేస్తాం అనేటువంటిది అది మన కరెక్ట్ అంటారు. ఎస్, రాష్ట్ర ప్రజల యొక్క విశాలమైన ఒక రాజ్యాంగబద్ధంగా ప్రధానమంత్రి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చని ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు దానికి మీద నిరసన తెలియజేయాల్సిన బాధ్యత తీసుకోవాల్సినటువంటి ప్రతిపక్షం న్యాయంగా అంతే కదా. ప్రజలకు అన్యాయం అల్టిమేట్గా ఏంటంటే పాలిటిక్స్లో ప్రజల యొక్క బాగోగులు చూసుకోవడమే ఒక రాజకీయ పార్టీ లక్ష్యం కదా. ఇవన్నీ పక్కన పెడితే కనుక ప్రజల యొక్క లక్ష్యాన్ని వదిలేసి మా పాయింట్ ఏంటంటే ప్రజల యొక్క ఎజెండాని రాష్ట్ర ప్రయోజనాలని విస్మరించి ఏ రాజకీయ పార్టీ వ్యవహరించినా ఖచ్చితంగా ఆ రాజకీయ పార్టీ మీద విమర్శలు వస్తాయి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద ఉండే సెక్యులర్ విధానాలు సిద్ధాంతాలు అని పాటిస్తున్నాము, రాజశేఖర రెడ్డి ఆశయాలని ఏవైతే వారు చెప్పారో దాని మీద ఒక ప్రశ్న ఈవేళ ఎందుకు వచ్చిందంటే, రామ్నాథ్ కోవింద్ గారు బీజేపీ నుంచి వచ్చినటువంటి రాజ్యసభ సభ్యులే కాకుండా ఆయన రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక వచ్చినప్పుడు
మైనారిటీలకి, ముఖ్యంగా దళిత క్రైస్తవులకి, ముస్లింలకి, ఇతర మత మైనారిటీలకి 15% రిజర్వేషన్లు ఇవ్వాలని రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ చెప్తే దాన్ని వ్యతిరేకించడమే కాకుండా భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్గా అప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఏమిటంటే ముస్లింలు, దళిత క్రైస్తవులు, ఇతర మతస్థులు అందరూ ఏలియన్స్ అని చెప్పారు ఆయన. ఏలియన్స్ అంటే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కాదు, వాళ్ళు పేదవాళ్ళు అయినప్పటికీ, సామాజికంగా వెనుకబడిన వారు అయినప్పటికీ కూడా రాజ్యాంగం అనుమతిస్తుంది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడితే రిజర్వేషన్లు కల్పించడానికి ఒక మౌలికమైన సూత్రం ఉంది రాజ్యాంగంలో. అయినా కూడా వీరేమన్నారంటే అప్పుడు వారికి రిజర్వేషన్లు ఇవ్వకూడదని చెప్పారు. మేమేమన్నామంటే అలాంటి ఒక మతతత్వ అభిప్రాయాలు కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడికి మనమెందుకు, మీరెందుకు అనవసరమైన బలపరిచే బాధ్యత తీసుకుంటారు? 2 అంశాల మీద, ఒకటి సెక్యులర్ విధానం కాకుండా పోయిన అభ్యర్థి అయ్యారని ఒకటి, ఆయన మైనారిటీలని, దళితుల్ని, దళిత క్రైస్తవుల్ని, ఇతర మతస్థుల మీద ఆయన చేసిన వ్యాఖ్యానాలు, 3 ప్రత్యేక హోదా. ఈ అంశాల మీద పునరాలోచించండి అని మేము ఒక లేఖ రాశారు రఘువీరెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా. తప్పేం లేదు దాంట్లో. రాష్ట్ర ప్రయోజనాలు, ఒక సెక్యులర్ రాజ్యాంగబద్ధమైన విధానాలనే కలిగి మీరు మీరా కుమార్ గారిని బలపరచండి. మన జగజ్జీవన్ రావు గారి కుమార్తె, ఆమె స్పీకర్గా పనిచేశారు, చాలా ఎడ్యుకేటెడ్ విమెను, సెక్యులర్ ప్రజాస్వామ్య సామాజిక విధానాలు కలిగినటువంటి నాయకురాలు, ఆవిడని బలపరచండి అని కోరాము. దీంట్లో తప్పేముంది? కనుక వైఎస్ఆర్సీపీలో ఆందోళన మొదలైందని నేను ఎందుకు అంటున్నానంటే అది చాలా పెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, లేకపోతే చాలా శక్తులు ఉండొచ్చు. కానీ రాజకీయాల్లో ఎప్పుడైతే ఒక మంచి నిర్ణయాలు తీసుకోలేమో ప్రజల నుంచి విమర్శలు వస్తాయి, పార్టీల నుంచి విమర్శలు వస్తాయి. అల్టిమేట్గా రాజకీయ నిర్ణయాలే కదా పార్టీలు నడిపించేది. అంటే ఒకటి ఆలోచించండి, అంటే మీరు మీ పార్టీ తరఫున జగన్ గారిని ఇరుకుని పెట్టాలనేటువంటి ఆలోచన తప్ప ఉత్తరం రాయటంలో, అంటే మీరు బీజేపీ అభ్యర్థికి కేవలం సపోర్ట్ చేయటం మూలాన వీళ్ళు యాంటీ సెక్యులర్ అనేటువంటి ముద్ర ఉంటుందంటారా? అంటే అదే నిజమైతే దేశంలో పూర్తి సెక్యులరిస్టు, అంటే ఈవెన్ కాంగ్రెస్ వాదుల కంటే కూడా మించిన సెక్యులరిస్టు నితిన్ కుమార్, ఇవాళ బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆయన కూడా సపోర్ట్ చేశాడు, కేసీఆర్ సపోర్ట్ చేశారు. అంత మాత్రం చేత వాళ్ళు మతతత్వవాదులు, వీళ్ళు కూడా వాళ్ళతో అంటగాగుతున్నారు అనే భావన ఏర్పరచుకోవడం. మీరు 2 విషయాలు ఆ ప్రిటెక్స్ట్తో మీరు ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలందరూ ఒక అటాక్ చేయటం అనేది ఎంతవరకు సమంజసం? ఒకటి విక్రమ్ గారు, కేసీఆర్ గారు సపోర్ట్ చేశారు అని అంటే తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక హోదా లాంటి ఉద్యమం, కేంద్రం అన్యాయం చేసింది లాంటి ఉద్యమం లేదు కదా. నితీష్ కుమార్ సపోర్ట్ చేశారంటే అక్కడ ఎలాంటి ఉద్యమం ఏమీ లేదు కదా. కానీ ఆంధ్రప్రదేశ్లో గత 3 ఏళ్లుగా మనందరం ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదా కోసమే పోరాడింది కదా. భారతీయ జనతా పార్టీ కదా కేంద్రంలో ఉన్నది, ఎన్డీఏ కదా. వారు ఇవ్వనప్పుడు వారి మీద నిరసన తెలపాలి కదా. మనం సందర్భం వచ్చిన ప్రతి సందర్భంలో నిరసన తెలపాలి కదా. అది మన రాష్ట్ర ప్రజల హక్కు, రాష్ట్ర ప్రజల బాధ్యత కదా. దాన్ని ఎందుకు విస్మరించారనే ప్రశ్న ఖచ్చితంగా ఎవరొకరు, మేమే అడగలేదనుకో ఎవరొకరు అడుగుతారు. కాంగ్రెస్ పార్టీయే కాదు మీరు అన్నది. ఇవాళ మా కాంగ్రెస్కి వైకాపీ మధ్య వైరంగా మాట్లాడుకుంటున్నాం, కానీ ఒకవేళ మేము అడగలేదనుకో ఇంకొకరు అడుగుతారు, ప్రజలు అడుగుతారు, లేకపోతే సంఘాలు అడుగుతాయి, లేకపోతే ఇంకొక లెఫ్ట్ పార్టీలు అడిగితే ఎవరైనా అడుగుతారు. కనుక నేను అనేది ఒక రాజకీయాల్లో వీటికి సమాధానం జస్టిఫికేషనా కాదనేది ప్రజలు ఆలోచించాలి, ఆ పార్టీ కూడా సమాధానం చెప్పుకోవాలి. ఒక అంశం. రెండవది, ఈవేళ దేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే దళితుల మీద, మైనారిటీల మీద విపరీతమైన అనేక రూపాల్లో దాడులు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేసే, నరేంద్ర మోడీ గారు ఎక్కడా కూడా ప్రొటెక్ట్ చేసే వైఖరి తీసుకున్నట్టుగా నేనైతే భావించట్లేదు. మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంత తీవ్రమైన ఆందోళన జరిగిందో మనం చూసాం. వేముల రోహిత్ మరణానికి ఖచ్చితంగా ప్రత్యక్షంగా భారతీయ జనతా పార్టీ నాయకులు రాసిన ఉత్తరాలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇంత వివాదాస్పదంగా దళితుల మీద, మైనారిటీల మీద దాడులు జరుగుతున్న సందర్భంలో కూడా వైకాపా లాంటి పార్టీ, సెక్యులర్ పార్టీగా చెప్పిన పార్టీ దానికి రక్షణగా నిలబడాలి కదా అనేది మేము ఒక ప్రతిపాదన పునరాలోచించుకోమని చెప్పాం. దానికి కాకుండా వారు బలపరుచుకున్నారు. బలపరిచినప్పుడు నేను ఆధారాలు ఏం చెప్తున్నానంటే, వైకాపా మీద గత 3 సంవత్సరాలుగా మేము సైలెంట్గానే ఉన్నాం. ఈవెన్ మీడియా డిబేట్స్లో ఎప్పుడు కూడా ఏమని విమర్శలు వచ్చేవంటే, మాకు మీరు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, అధికార పార్టీని విమర్శిస్తున్నారని మమ్మల్ని కూడా అన్నారు. మేము జగన్మోహన్ రెడ్డి పార్టీని బలపరుస్తున్నామని అన్నారు. కానీ మేము ఆ వైఖరి తీసుకోలేదు. అప్పుడు కేవలం ఒకే ఒక కారణంతో 2 కారణాలు: ప్రత్యేక హోదా అంశం విషయంలో రాజీ పడుతున్నారనే బాధ, 2 ఈ సెక్యులర్ దళితులకి, మైనారిటీలకి రక్షణ లేని పరిస్థితుల్లో వాళ్ళకి అండగా నిలబడాల్సిన ఒక పార్టీగా ఆ బాధ్యతను విస్మరించారనేది
ఈ రెండు ఒక చర్చనీయాంశాలు. కేవలం అది గౌతమ్ అభిప్రాయాలు కాదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ విమర్శలు కాదు, ఇది రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్న మౌలికమైన విషయాలు. అంటే ప్రత్యేక హోదా అంశంలో రాజీ లేదు, దాన్ని రాజీ లేని పోరాటం చేస్తాం, భవిష్యత్తులో తమ పార్టీ ఎంపీలతో రాజీనామా కూడా చేశానని జగన్ చాలా స్పష్టంగా చెప్పారు జగన్ గారు. అయినప్పటికీ కూడా మీరు అంటే కాంగ్రెస్ పార్టీలో కొద్దిమంది అంటే ఎవరైతే జగన్ గారి పట్ల వ్యతిరేకత పెంచుకున్నారో కొంతమంది నాయకులు ఇటీవల కాలంలో ఆయన మీద ఎక్కువ విమర్శలు చేస్తున్నారు అనేటువంటిది కూడా ఒక ఆరోపణ ఉంది. విక్రమ్ గారు, ప్రశ్న ఏదైనా ఒక ప్రశ్న ప్రజాస్వామ్యంలో వచ్చినప్పుడు అది చిన్నదా, ప్రశ్న వేసినవాడు చిన్నవాడా, ప్రశ్న వేసినవాడు పెద్దవాడా, సైజు కొలమానం కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఈవేళ ఒక ప్రశ్న వేసిందనంటే అది పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారా లేదా, లేకపోతే గౌతమ్ ఎమ్మెల్యే అయ్యాడా లేదా, లేకపోతే ఇంకెవరో కొంతమంది మాట్లాడుతున్నారా, ఈ అంశాలను కాదు. మీ అందరికీ తెలుసు ప్రజాస్వామ్యంలో ప్రశ్నకి చాలా అద్భుతమైన విలువ ఉంది. ఈవేళ ప్రశ్న ఏమిటనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీల చేత రాజీనామా చేస్తాను అవసరమైతే అన్నారు. ఎప్పుడు చెప్పారు వారు డేటు? జూన్ అని చెప్పారు. జూన్ అయిపోయింది కదా, జూలై వచ్చింది కదా. ఇప్పుడేమంటున్నారు? లౌక్యము, దౌత్యము, పోరాటం అంటున్నారు. ఇంతకుముందు ఏమన్నారు? ఒక పోరాటమే అనేవారు. ఇప్పుడు లౌక్యము, దౌత్యము, పోరాటం అని యాడ్ చేశారు. ఇప్పుడు వారికి విమర్శ చేస్తే తట్టుకోవడం కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ లౌక్యం అంటే లొంగుబాటుగాను, దౌత్యం అంటే దాసోహంగాను, పోరాటం అంటే పారిపోవటంగాను మారిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. కనుక అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఖచ్చితంగా ఒక ప్రశ్న. అది ప్రజల్లో ఉంది అనేది మీరు ఎలా కంక్లూషన్కి వస్తారు? అప్పుడు ఎస్, ప్రజల వాయిస్ అది. ఆంధ్రప్రదేశ్ మీరు ప్రజల్లో ఎక్కడైనా ప్రత్యేక హోదా వద్దు మాట్లాడితే అది ప్రజల వాయిస్ అవుతుంది. ఎస్, కాంగ్రెస్ పార్టీ ప్రజల వాయిసే మాట్లాడుతుంది, ప్రజల వాయిసే మాట్లాడుతుంది. అది పక్కన పెడదామండి. అంటే ఏదేమైనప్పటికీ ఒక స్పష్టత వచ్చింది రాష్ట్ర రాజకీయాల్లో. అంటే కాంగ్రెస్ పార్టీ ఈజ్ అన్ అన్టచబుల్ పార్టీ ఫర్ బోత్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ అనేటువంటిది ఒకటి వచ్చేసింది. ఇవాళ ఇటువంటి నేపథ్యంలో ఇటు వామపక్షాలు మీకు దూరం అయినాయి, వైఎస్ఆర్సీపీని కూడా మీరు దూరం చేసుకుంటున్నారు, తెలుగుదేశం ఇటు తిరిగి అధికార పార్టీ కాబట్టి మీకు దూరం. ఇటువంటి నేపథ్యంలో ఏంటి రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటి? ఒకటి, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. కొన్ని రాష్ట్రాల్లో బలహీనంగా ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాల్లో ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాల్లో అధికారులు ఉండొచ్చు. రీసెంట్గా మనం చూసాం 10 సంవత్సరాలు 2004 టు 2014 దాకా అధికారం దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉంది. సహజంగా ప్రభుత్వ వ్యతిరేకతలు వచ్చాయి, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ప్రాంతీయ పార్టీలకి ఇక్కడ ఆవిర్భవించాయి, కొన్ని భావోద్వేగాలు ప్రజల మీద పనిచేశాయి. ఈ రీత్యా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక రకంగా రీప్లేస్మెంట్ లాగా వైకాపాని పబ్లిక్ భావించే విధంగా మారింది. ఒక రకంగా వైకాపా లేదనుకోండి, సపోజ్ రాజకీయ పార్టీ కొత్తగా కాంగ్రెస్ ఓట్లే అవి, కాంగ్రెస్ సీట్లే అవి. కనుక కాంగ్రెస్ పార్టీ మొత్తం తుడిచిపెట్టిపోయిందని చెప్పడానికి సిద్ధాంతాల పరంగా, ప్రజల విధానాల పరంగా ప్రజలు కాంగ్రెస్ ఓటర్లు, ట్రెడిషనల్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో దాన్ని వైకాపాగా చూసుకున్నారు కాంగ్రెస్ని ఓ రకంగా. ఎప్పుడు అది ఒక భావోద్వేగమైన పరిస్థితుల్లో. కనుక ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలని కూడా కాంగ్రెస్ పార్టీ పెరగాలి, కాంగ్రెస్ పార్టీ బలపడాలి, ఒక జాతీయ పార్టీగా బలపడాలి, రాష్ట్రంలో బలపడాలి. ఇప్పుడు రాష్ట్రంలో వచ్చిన పరిస్థితులు ఏమవుతుందంటే రాజకీయ అంచనా కొంచెం విమర్శ తీవ్రంగానే ఉండొచ్చు, బాధపడవచ్చు. కానీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో ఇక్కడ టీడీపీ అటు కేంద్రంలో భాగస్వామ్యం పంచుకుంటుంది, బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో భాగస్వామ్యం పంచుకుంటుంది. ఈ 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి చాలా అన్యాయం జరిగింది. ముఖ్యమైన ప్రత్యేక హోదా విషయంలో కానీ, విభజన చట్టం అమలు చేయడం విషయంలో. నేను అదే చెప్తున్నా. ఈ బ్యాక్గ్రౌండ్ అంటే చాలా ఎలాబొరేట్గా కాంగ్రెస్ పార్టీ, వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ అట్ ప్రెజెంట్? సార్, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చేస్తుందని లేకపోతే రేపు రాదని చర్చ అది కాదు. పార్టీ పరంగా ప్రజల పక్షాన అది మాట్లాడుతుందా లేదా, అది పోరాడుతుందా లేదా, అది నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం అలాగే చూడాలి తప్ప రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదు అనేటువంటి ఒక బాధ ఇంకా ప్రజల్లో ఉండింది. అంటే ప్రజలు మిమ్మల్ని పనిష్ చేశారు. సో ఇది 2019లో కూడా కొనసాగే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఒకటేమిటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క స్థితిగతులు, పెరుగుదల, భవిష్యత్తు గురించి కాసేపు పక్కన పెడదాం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎలాంటి పాత్ర పోషించాలి, అది చిన్నదా పెద్దదా, ఎంత ఉంది, ఎంతమంది కేడరు, ఇవన్నీ పక్కన పెడితే ప్రజల పాత్ర పోషించాలి. ప్రజలకి నిరంతరం ప్రజల తరఫున మాట్లాడాలి, పోట్లాడాలి, ఎదగాలి పార్టీ. అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో పార్టీలు ఎలా పెరుగుతాయండి? ప్రజల మద్దతుతోటే పెరుగుతాయి. ప్రజల మద్దతు నిలుపుకోవడం ద్వారా కూడా కాపాడబడతాయి. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కూడా కేంద్రంలో ఉండేటువంటి
బీజేపీతో ఎన్డీఏతో బయట నుంచి మద్దతు ఇచ్చే పార్టీగా మారిపోయింది అనేటువంటి చర్చ వచ్చినప్పుడు ఇంకా రాష్ట్రంలో ప్రతిపక్షం ఉన్నట్టా లేనట్టా అనే చర్చ వస్తుంది. ఇప్పుడు మొదలైంది అది చర్చ, ప్రశ్న. ఇప్పుడు ఎవరితో మొదలైంది? కాంగ్రెస్ పార్టీ దాన్ని మొదలు పెడుతుంది ప్రశ్న. ఎస్, నిజమైన ప్రతిపక్ష పార్టీగా ఈవేళ పాత్ర ఉందా? ఉండి ఉంటే మొన్న ప్లేనరీలో ఇదిగో ప్రత్యేక హోదా ఇవ్వకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్యాయం చేసింది రాష్ట్రానికి, దీని మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల తరఫున మేము పోరాడతామని తీర్మానం చేసి ఉండేవారు. అలా చేయలేదు కదా. లౌక్యం, దౌత్యం, పోరాటం అనే మాటలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? కనుక ప్రతిపక్ష పార్టీ నుంచి ఎప్పుడైతే జగన్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నుంచి వైదొలుగుతున్నదో రాజకీయంగా, ఆ పాత్ర, ఆ బాధ్యత కాంగ్రెస్ మీద పడుతుందని అంటున్నాను నేను. ఆ పార్టీ కనుక పోషించగలిగితే ప్రజల తరఫున ప్రజలే ఆదరిస్తారు రాజకీయాల్లో. కనుక ప్రజల్ని మేము కన్విన్స్ చేయాలి, ప్రజల్ని పోరాటంలో కదిలించగలగాలి. మా శక్తి అంత మేరకు ఉంటే చాలు. ఇప్పుడు ఓట్లు, సీట్లు అంత చర్చ ఇప్పుడు లేదు, ఇంకా ఎలక్షన్ చాలా కాలం ఉంది. కనుక మేము ప్రజల తరఫున గట్టిగా పోరాడుతున్నామా లేదా అనేది, మా పోరాటాన్ని పబ్లిక్కి కరెక్ట్గా కన్వే చేయగలగాలనేది మా ఎజెండా. అంటే వైఎస్ఆర్సీపీతో పొత్తు ఉండదు కాంగ్రెస్ పార్టీకి, పొత్తులతో పెరగాలి కాంగ్రెస్ పార్టీ అనేది కాదు కదా. మీరు మొదట అడిగారు ప్రశ్న, పొత్తులతో పెరగాలని కాంగ్రెస్ పార్టీ కొంతమంది అనుకోవచ్చేమో, కానీ పొత్తులతో కాంగ్రెస్ పార్టీ పెరగాలని ఇప్పుడున్న కొత్త తరం ఎవరు అనుకోవట్లా. ముందు పార్టీ అంతర్గత సమావేశాల్లో దిగ్విజయ్ సింగ్ గారు చాలా స్పష్టంగా భవిష్యత్తులో మనకు వైఎస్ఆర్సీపీతో పొత్తు ఉంటుంది అని పలు సందర్భాల్లో ఎప్పుడు చెప్పలేదు. వారు ఎప్పుడు చెప్పలా. వారు ఏమన్నారంటే వారు ఎప్పుడు మోరల్గా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఒక సానుభూతి పార్టీలో ఉన్నది ఏమిటనంటే, కాంగ్రెస్ పార్టీలో ఆయన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసిన వాళ్ళని ఒక సాఫ్ట్ కార్నరు. డిఎన్ఏ అంటే అది ఖచ్చితంగా ఒక మోరల్గా చెప్పిందే అది. అంటే మరి కాంగ్రెస్ నుంచి వెళ్ళిందే కదా వాళ్ళు, కాంగ్రెస్ నుంచి బయట నుంచి రాలేదు కదా వాళ్ళు. ఎవరు వాళ్ళంతా చెప్పమనండి, వాళ్ళు ఎవరు? కాంగ్రెస్లో మేము పుట్టలేదు, కాంగ్రెస్లో పెరగలేదు, ఎమ్మెల్యేలు అవ్వలేదు, ఎంపీలు అవ్వలేదు, మంత్రులు అవ్వలేదు, చెప్పమనండి ఎవరినైనా ఒక్కరినైనా. కనుక అట్లా రెడ్డి గారు లాంటి వాళ్ళు చూస్తే వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి నీ మీద వ్యక్తిగతంగా నేను విమర్శించదలుచుకోలే. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి గారిని మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగానే చూస్తున్నాం. కనుక జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని ఆలోచించుకోవాలి. ఇప్పుడు వారు ఏమన్నారు కాంగ్రెస్ పార్టీని? ఈజిప్ట్ మమ్మీ లాంటి పార్టీ వారి కామెంటు. సోనియా గాంధీ రాక్షసి, కాంగ్రెస్ పార్టీ నీచమైన పార్టీ, కుక్కల చింపిన విస్తరి పార్టీ. ఈ 4 అంశాలు కరుణాకర్ రెడ్డి గారి చేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడించారని కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నాం, లేకపోతే రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. మరి మేము కూడా సమాధానం చెప్పాలి కదా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు. మీరు వైసీపీగా కరుణాకర్ రెడ్డి గారి చేత ప్రెస్ మీట్లు పెట్టించి ఇంత తీవ్ర స్థాయిలో తిట్టినప్పుడు మేము సమాధానం చెప్పుకునే ప్రజలకు ఆన్సర్ చేసుకునే బాధ్యత మా మీద ఉంది కదా. నేను అడుగుతున్నాను, వివాదాస్పదమైన పర్వాలేదు, మీ పార్టీ ఎవరో రిజిస్టర్ చేస్తే తీసుకున్న పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి బొమ్మ పెట్టుకున్న పార్టీ, కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ప్రచారం చేసుకుంటున్న పార్టీ, మీరు డమ్మీ పార్టీ కాదా మీది? ఈజిప్ట్ మమ్మీ పార్టీ అంటారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి, కాంగ్రెస్ పార్టీలో పెరిగి, కాంగ్రెస్ పార్టీలో గౌరవం పొంది, సోనియా గాంధీ గారికి కండవాలేసి, వంగి దండాలు పెట్టి ఈవేళ కాంగ్రెస్ పార్టీని మీరు ఈజిప్ట్ మమ్మీ పార్టీ అంటే కాంగ్రెస్లో పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులు ఆత్మగౌరవం కోల్పోయి సైలెంట్గా ఉంటారా? రివోల్ట్ అవుతారు. ఖచ్చితంగా మాట్లాడతాం మేము. అది ఆ నేపథ్యం కూడా ఉంది. కనుక కాంగ్రెస్ పార్టీని విమర్శించాలంటే ఈవేళ నైతికంగా మనకు ఒక మోరల్గా ఒక ఇది ఉండాలి. వాళ్ళు పుట్టిందే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ అయినప్పటికీ కూడా, అంటే కాంగ్రెస్ పార్టీలో పుట్టుండొచ్చు, పదవులు సంపాదించుకొని ఉండొచ్చు, అయినప్పటికీ రాష్ట్ర విభజనను బలవంతంగా రుద్ది ఒక రాష్ట్రాన్ని సహేతుకంగా విభజన చేయకుండా అనేక కష్టాలు తెచ్చిపెట్టింది కాంగ్రెస్ పార్టీ అనే ఆవేదనలో ఎందుకు మీరు చూడండి. విక్రమ్ గారు, విభజన అనే ఒక భావోద్వేగమైన అంశం మీదే రాజకీయాలు చేయాలని అధికార పార్టీ అనుకుంటుంది. నవనిర్మాణ దీక్షలు చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్గా జరుపుతూ, ప్రతి ఏడాది జరుపుతూ వారు చేసింది ఏంటండి? వారు ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రతిసారి విభజన అడ్డగోలుగా చేశారు, విభజన గాయాలను కలకండి, విభజన కాయాలని రెచ్చగొట్టండి. ఇదే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే పని. ఒకటి, విభజన విషయమే తీసుకుందాం. విభజనకి తెలుగుదేశం పార్టీ 2 సార్లు లేఖలు ఇచ్చింది వాస్తవం కదా. ఎన్నిసార్లు మనం 100 సార్లు అని చెప్తున్నాం కదా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇడుపులపాయలో ప్లేనరీలు జరుపుకుని రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర తెలంగాణ ఆకాంక్షలను గౌరవిస్తున్నాం, రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 3 ప్రకారం నిర్ణయం చేయండి, కేంద్రమే నిర్ణయం చేయండి అని కదా లేఖ ఇచ్చింది. కనుక ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి. విభజన నెపం ఒక కాంగ్రెస్ మీదే నెట్టేసి దాంతో సొమ్ము చేసుకోవాలని భావోద్వేగాలు. మీడియా ఏమైంది? దురదృష్టం మన రాష్ట్రంలో బయాస్డ్ మీడియా అయిపోయింది, 2 పార్టీల మీడియా అయిపోయింది. న్యూట్రల్ మీడియా ఎక్కడుంది అసలు?
కనుక బయాస్డ్గా భావోద్వేగాలను రెచ్చగొట్టడం, ప్రజల అమాయకమైన ప్రజల్ని అదే కలగటం అనేటువంటి అంశం ఏదైతే ఉందో దాని మీద ఎంతకాలం నడుపుతారు? కనుక ఇది జరుగుతూ ఉంది. వైకాపా విభజన మీద ఏం పుట్టలేదా పార్టీ? విభజన అంశం మీద పుట్టిందా పార్టీ? కాదే. అది వైఎస్ఆర్ ఆశయాల కోసం మేము ఒక పార్టీ పెట్టుకుంటున్నామని ఆ ఓదార్పు యాత్రలోంచి ఒక పార్టీగా పుట్టారు. కనుక ఈ విభజన అంశం మీద వచ్చిన పార్టీకి విభజన అంశం మీద వైకాపా తర్వాత యూటర్న్ తీసుకుంది సమైక్యమని. కనుక ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ మన చంద్రబాబు గారి పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసి ఈ భావోద్వేగాల మీద రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. రేషనలిస్టిక్గా లేదనేది నా అబ్జర్వేషన్. కానీ ఇటువంటి మీరు వైకాపా మీద చేస్తున్నటువంటి విమర్శల వల్ల ఇంకా ఫర్దర్గా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్నది. ఇంకా కొద్దిమంది నాయకులు తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళడానికి సిద్ధంగా కాంగ్రెస్ పార్టీలో మొన్న 2% ఓట్లు వచ్చాయి 2014లో. చాలామంది వెళ్ళారు, వెళ్తున్నారు, ఇంకా చాలామంది వెళ్ళొచ్చు. యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్? ఎస్, మేము ప్రిపేర్ అవుతున్నాం. మాకు ఏఐసిసి నుంచి ఒక స్పష్టమైన డైరెక్షన్ ఉంది. ఒక నూతన తరంతో కాంగ్రెస్ పార్టీని నూతనంగా నిర్మిద్దాం, ధైర్యంగా పోరాడండి, నూతన నాయకత్వాన్ని సృష్టిద్దాం, అవకాశాలు కొత్త నాయకత్వానికి ఇద్దాం, యంగ్స్టర్స్కి ఇద్దాం. మాజీలు ఉంటారా పోతారా వాళ్ళ కోసం పార్టీ నడపడం లేదు. ఆ విషయంలో చాలా క్లారిటీ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక నూతన నాయకత్వాన్ని సృష్టిస్తుంది. ఖచ్చితంగా బోల్డ్ మంది వెయిట్ చేస్తున్నారు. యువజన కాంగ్రెస్లో ఎన్ఎస్యూలో పనిచేసి 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన నాయకులు చాలామంది కాంగ్రెస్ పార్టీ. బట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ ఫేస్ కదా. రాష్ట్ర కాంగ్రెస్కి ఏంటి ఫేస్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్స్ ఉన్నారు. నేను అంటున్నాను, రఘువీరారెడ్డి గారి ఫేస్కిను చంద్రబాబు నాయుడు గారి ఫేస్కి ఏం తక్కువ? పోల్చండి మీరు. ఏంటి ఆయన 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే, ఒక 15-20 సంవత్సరాల మంత్రి, ఒక రెవెన్యూ మంత్రి, ఒక బలహీన వర్గాల నాయకుడు. ఏంటి తక్కువ చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే? రఘువీరారెడ్డి గారికి ఏం ఫేస్ వాల్యూ తక్కువ? ఫేస్ వాల్యూ అంటే రాజకీయ ఎక్స్పీరియన్స్, మాట్లాడే విధానము, ఆ రాజకీయాలను అర్థం చేసుకునే విధానము. మీరు సీనియర్ నాయకులు. నేను జగన్మోహన్ రెడ్డి గారితో పోలుద్దాం. జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చినా కూడా రఘువీరారెడ్డి గారు సీనియరే కదా రాజకీయంగా. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఎస్, ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అంటే మీరు చెప్తున్నారు అంటే విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు రఘువీరారెడ్డి గారు. అంటే నేను పీసీసీ ప్రెసిడెంట్ అని నేను పోల్చాను తప్ప పీసీసీ ప్రెసిడెంట్ అని చెప్పాను. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు. అట్లా కాదు, లెట్ మీ కంప్లీట్. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు రఘువీరారెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్కి సారథ్యం వహిస్తున్నటువంటి ఆయన ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. ఆయన సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేదు కాబట్టి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఒక క్యాస్ట్ నేత మనకు కావాలి అని, అందుకనే మీ కొప్పుల రాజు గారు కానివ్వండి, మిగతా కొంతమంది పెద్దలు కానివ్వండి, చిరంజీవి గారిని సారథ్యం వహించమని కోరారని. అయితే చిరంజీవి గారు మాత్రం రాష్ట్రాన్ని తాను చెప్పినట్టుగా విభజించలేదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఇంకా కాంగ్రెస్ని ఆమోదించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి నేను రాను, నాకు ఆ బాధ్యతలు వద్దు అని చెప్పారనేటువంటిది వినపడుతున్నది, మీడియాలో కూడా వచ్చింది. దానికి మీ సమాధానం ఏంటి? అంటే మీ అగ్రనాయకత్వమే రఘువీరారెడ్డి గారిని రిప్లేస్ చేసి ఒక బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్న నాయకుడిని పెట్టాలనేటువంటిది అనుకున్నదా లేదా? ఇవన్నీ బయట అపోహలు ప్రచారాలు జరగవచ్చు. కానీ రఘువీరారెడ్డి గారు గత 3 సంవత్సరాలుగా కార్యకర్తగా, నాయకుడిగా, లీడర్గా విశేషమైన సేవలు అందించి ఈవేళ కార్యకర్తల్లో విశ్వాసం పొందాడు. ఈవేళ మొత్తం కాంగ్రెస్ ప్రతి కార్యకర్త, మండల కార్యకర్త కూడా రఘువీరారెడ్డి గారి పని వల్లనే పార్టీ యంత్రాంగం మొత్తంగా నడిచిందనేటువంటి ఒక విశ్వాసం పొందారు. సో రాజకీయాల్లో ఎలా ఉంటాయంటే ఆయన 3 ఏళ్ళు పీసీసీ అధ్యక్షులుగా సమర్థవంతంగా నిర్వర్తించారు. ఒకవేళ నిజంగా 3 ఏళ్ల తర్వాత ఒక కొత్త పీసీసీ అధ్యక్షుడిని ఎంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా హైకమాండ్ అనేది ఉన్న రాష్ట్ర పరిస్థితుల్ని, ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ రాజకీయ వ్యూహాలు కూడా ఉంటాయి, అన్ని సామాజిక సోషల్ ఇంజనీరింగ్ని కూడా చూస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి నాయకత్వాన్ని ఇవ్వాలి, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి నాయకత్వం ఇవ్వాలనేది ఆలోచిస్తారు. అట్లాగే రాష్ట్రంలో పార్టీ కూడా ఆలోచించుకుంటాం. ఖచ్చితంగా మనం ఈ వ్యూహంతో వెళితే, లేకపోతే ఈ నాయకత్వం కింద వెళితే మనం ఇంకా బెటర్గా అవుతామని. ఇవన్నీ మా అంతర్గత విషయాలు. కనుక ఇప్పుడే రఘువీరారెడ్డి గారి నాయకుడిగా సరిపోవట్లేదనే అర్థంలో అయితే కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ అలా లేదు. కొత్త మంచి ఇంకా అంతకంటే బలోపేతం చేసే నాయకత్వం కలిగినటువంటి నాయకులు వచ్చి నాయకత్వం వహిస్తే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆదరిస్తుంది. అదొకటి. వేరే చిరంజీవి గారు కూడా ఆయన మీద ఎలాంటి బయట ప్రచారాలు, అంటే కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోలేదనో, లేకపోతే నేను చెప్పినట్టుగా విభజన చేయలేదు కనుకనో నేను నాయకత్వం ఇప్పుడు వహించిన, అట్లాంటి అపోహలు కరెక్ట్ కాదు. అట్లా లేదు. అంటే వారు బయట ప్రచారం ఏంటంటే హైదరాబాద్ని
ఆ రోజు ఉన్నటువంటి దాంట్లో యూటీ చేయమనేటువంటి వాదన చిరంజీవి గారు తీసుకురావటం, కానీ వాళ్ళు అధిష్టానం పట్టించుకోకుండా వారు ఇచ్చిన సలహాలు సూచనలు పక్కన పెట్టకుండా కనీసం ఎన్నికల ముందు చిరంజీవి గారిని సీఎం చేసే అవకాశం ఉన్నప్పటికీ చేయకపోవటం వల్ల ఆయనలో అటువంటి భావన ఏర్పడింది. ఇవాళ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఒక విలన్గా ఉన్నటువంటి సమయంలో మనం వెళ్ళి పార్టీని భుజానికి ఎత్తుకోవడం వల్ల ఉపయోగం లేదు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అనేటువంటిది ఒకటి వినపడుతుంది. ఒకటి, చిరంజీవి గారు ఎన్నికల విభజన తర్వాతే ఒక ప్రచార కమిటీ చైర్మన్గా 2014లో తన వంతు సేవల్ని విశేషంగా పార్టీకి ఇచ్చారు. వారు మరి అప్పుడు ఆ బాధ్యతలు నిర్వర్తించకూడదు కదా మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన బాధ్యతల్ని ఒక నాయకుడిగా ఆయన వంతు తన వంతు బాధ్యతలు నెరవేర్చారు. చాలా కాలం తర్వాత పార్టీ కార్యక్రమాలు కూడా ఆయన అటెండ్ అయ్యారు. ఉదాహరణకు ప్రత్యేక హోదా ఉద్యమం మొదలుపెట్టి ప్రజల నుంచి సంతకాల సేకరణ ఉద్యమం మొదలు పెడదామని 1,000,000 సంతకాల ఉద్యమం మేము మొదలుపెట్టినప్పుడు తొలి సంతకం చేసింది చిరంజీవి గారే. ఈవేళ ప్రత్యేక హోదా ఉద్యమం ఇంత విస్తృత స్థాయిలో ఎజెండాగా మారి దానికి ఒక అంకురార్పణ చేసింది చిరంజీవి గారనే చెప్పొచ్చు. కనుక కాకపోతే ఇప్పుడు ఆయన సినిమా రంగంలో ఇప్పుడు ఒక మొన్న 150వ సినిమా తీయాలని, ఇప్పుడు ఇంకొక పెద్ద చారిత్రాత్మకమైన ప్రాధాన్యత ఉన్నటువంటి ఇంకొక సినిమా తీయాలని, ఆ రంగంలో ఆయనకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆ రంగంలో ఆయనకి చాలా విస్తృతమైనటువంటి అనుభవం ఉంది. కనుక ఆ రంగంలో వారు పనిచేస్తూ ఉన్నారు. పనిచేసినప్పుడు ఇప్పుడు ఇమీడియట్గా ఆల్రెడీ పార్టీ ఎన్నికలు ఏమి లేవు, మళ్ళీ ఇంకో 2 ఏళ్ళ తర్వాత ఎన్నికలు ఉన్నాయి. కనుక ఇలాంటి పరిణామాలన్నీ ఖచ్చితంగా చిరంజీవి గారు లాంటి నాయకుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి నాయకత్వం వహిస్తే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ఓటరు, అనేక మంది, ఎందుకంటే చిరంజీవి గారికి ఒక పెద్ద మనిషి, ఒక గౌరవప్రదమైనటువంటి నాయకుడు, ఎవరిని తోలనాడనటువంటి వ్యక్తి, ఏదైనా ఒక పని ఒప్పుకుంటే సిన్సియర్గా ఆ పనిని చేయగలిగినటువంటి శ్రమజీవి అనేటువంటి ఒపీనియన్ అందరికీ, పార్టీ యాత్రలకు కూడా అందరికీ. 2019 ఎన్నికలకి ప్రచారానికి వస్తారా? రావాలనే మేము కోరుకుంటున్నాం. ఆ నాయకత్వం వహించాలని కూడా కోరుకుంటున్నాం. మీరు ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్కి వచ్చారు చిరంజీవి గారి తో పాటు. చిరంజీవి గారికి మీరు అత్యంత సన్నిహితులు అనేటువంటిది కూడా బయట ఉన్నది, అది వాస్తవం కూడా. అయితే 2014 ఎన్నికల ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఆయన ఎప్పుడైతే రాష్ట్ర విభజనకు ఆయన అధిష్టానాన్ని ధిక్కరించినటువంటి పరిస్థితుల్లో ఆయన్ని రీప్లేస్ చేసి చిరంజీవి గారిని సీఎం చేయాలనేటువంటిది ఒక ఆలోచన వచ్చింది, కానీ దాన్ని చేయలేకపోయారనేటువంటిది కూడా ఒకటి ఉన్నది. అది చేసి ఉంటే పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? ఒకటేమో నేను చిరంజీవి గారికి లేదా కాంగ్రెస్ హైకమాండ్కి అంతర్గతంగా ఏం చర్చలు జరిగాయి అంత ఇన్డెప్త్ విషయాలు నాకు తెలియవు. కానీ అక్కడ ఒక చర్చ అయితే ఏమైందనంటే చిరంజీవి గారే ఒక అలాంటి చారిత్రక అవకాశాన్ని వద్దన్నారని. ఇలాంటి భావోద్వేగమైన విభజన సమయంలో సపోజ్ విభజన అంశాలు నడుస్తున్నప్పుడు ఆ నిందలు మోచి లేదంటే అలాంటి ఒక ప్రజల అంటే సీఎం పదవి వద్దన్నారా? ఎస్, ఖచ్చితంగా ఆయనకు వచ్చిన అవకాశాన్ని, అంటే నేను అనుకుంటున్నా, ఆయన నాకేం చెప్పలేదు, నాకున్న సమాచారం ఆయనకు ఒకానొక టైంలో ఆయనకు బాధ్యత ఇస్తున్నా కూడా ఈ టైంలో నాకు అలాంటి బాధ్యత కరెక్ట్ కాదు అని ఆయన చెప్పారు తప్ప ఆయన ఏమి పదవుల కోసం పరిగెట్టారని అయితే నేను నమ్మట్లేదు. అలాంటి వ్యక్తి కూడా కాదు ఆయన. అంటే ఆయన వద్దనటం మూలనే అధిష్టానం ఇవ్వలేదంటారా? వద్దు అని అంటే ఇవ్వకపోవటం కాదు నేను చెప్పేది. అక్కడ ఏంటంటే అలాంటి ఒక చర్చ జరుగుతున్నప్పుడు ఆ చర్చని ఆయన ఎంటర్టైన్ చేయలేదని చెప్పొచ్చు. కరెక్ట్గా నేను చెప్పాలంటే మీరు బాధ్యత తీసుకోండి, మీరు బాధ్యత తీసుకుంటే మంచిదని చుట్టూ చేరిన వాళ్ళు కానీ లేదా ఎవరైనా హైకమాండ్ నుంచి ఒకళ్ళిద్దరు అలాంటి ప్రస్తావన చేసినప్పుడు కానీ అలాంటి దాన్ని ఆయన ఎంటర్టైన్ చేయలేదు. ఆ టైంలో ఆ రకమైన సందిగ్ధమైన టైంలో అలాంటి బాధ్యత వద్దు, ఇది ప్రజల యొక్క ఆమోదయోగ్యంగా ఉండదు, నేను అలాంటి పనిని చెయ్యను అని అన్నారనేది నాకున్న ఒక సమాచారం, అభిప్రాయం తప్ప ఆయన వెంటనే ఏదైనా సరే నాకు రావాలని ఎప్పుడూ కోరుకోలేదు ఆయన. కానీ అటువంటి ప్రపోజల్ మీ అధిష్టానం నుంచి వచ్చిందని మీకు సమాచారం? విన్నాను. అయితే ఒకటి చెప్పండి, అంటే మీరు పీఆర్పీలో చాలా కాలం ఉన్నారు చిరంజీవి గారితో పాటు. సరే, కొద్దిసేపు కాంగ్రెస్ రాజకీయాలు పక్కన పెడితే ఇవాళ చిరంజీవి గారు కాంగ్రెస్ ఇదేంటంటే ఇప్పుడు మనం వైకాపా కాంగ్రెస్ వివాదాన్నే మీరు నాతో ప్రస్తావించారు. మా మెయిన్ వివాదం వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీతో చాలా పెద్ద పోరాటమే చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీగా అనేక పోరాటాలు చేసాం ఆయన ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద.
కనుక ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీ వైకాపా ఇద్దరి మధ్య పోరాటంగానే భావించే అవకాశం ఉంది మనం మీతో మాట్లాడుతున్నప్పుడు మన రికార్డులో. సో మా కాంగ్రెస్ పార్టీ పాలసీగా ఏంటంటే అధికారంలో ఉండేటువంటి కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన వైఫల్యాల మీద, ఆయన అవినీతి మీద, ఆయన అసమర్థత మీద రాజీ లేని పోరాటం కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని స్పష్టం చేస్తున్నాం. కంటిన్యూ ప్లీజ్. అంటే మీరు అంటున్నారు అనేక అంశాలు మీరు చేపట్టిన మాట వాస్తవమే. 2014 నుంచి అది ప్రత్యేక హోదా కానివ్వండి, మిగతా అంశాల మీద కానివ్వండి, కానీ దాని ఇంపాక్ట్ ఏమి ప్రజల మీద పెద్దగా పడినట్టు లేదు. ఇంపాక్ట్ ఏమైందంటే మనకి 2 రీజనల్ పార్టీలు అంటే వైకాపా అండ్ టీడీపీ 2 మీడియా గ్రూపులుగా మారిపోయి ఎప్పుడైతే పోలరైజేషన్ అలా చర్చ నడుస్తూ ఉందో కాంగ్రెస్ పార్టీ పెరగటానికి కొంత సమయం పడుతుంది. ఏదో ఒక మంచి సందర్భం, మంచి సిచ్యువేషన్ కలిసి రావాలి. మన పోరాటం ఈ లోపు మేము మా పోరాటాన్ని విశ్రమించకుండా పోరాడాలి. మేము ప్రజలు ఎస్ మా పోరాటాన్ని వీళ్ళు పోరాడుతున్నారు, ఖచ్చితంగా సిన్సియర్గా వీళ్ళు నిలబడ్డారనే ఒక సందర్భం కలిసి రావాలి. దానికోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ సందర్భం వచ్చే వరకు పోరాడుతూనే ఉంటుంది. కానీ ఒక ఈవేళ మీరు చూడండి విక్రమ్ గారు, విభజన కోపం ప్రజల్లో ఉంది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ వెళ్ళినప్పుడు మొదట రిలక్టెంట్గా ఉండేవారు. సపోజ్ ఏదైనా సభలు పెట్టాలన్నా అవన్నీ, తర్వాత కొన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు, మీరు అలా చేశారు ఇలా చేశారని. ఆ తర్వాత ప్రాసెస్లో సానుభూతిగా మేము కోటి సంతకాలు ఉద్యమం పెట్టి రోడ్లన్నీ తిరిగి పెద్ద పెద్ద మంత్రులు, మాజీ మంత్రులు చేసిన వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు చేసిన వాళ్ళు అందరూ సంతకం పెట్టండి అంటే టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వైకాపా వాళ్ళు అందరూ సంతకాలు పెట్టి ఉద్యమానికి బలపరిచారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని బలపరిచారు. అలా వచ్చి ఈవేళ మా మీద కోపాన్ని పోగొట్టుకుని మాతో కలిసి రాలేకపోయినా మా మాటలు వినే దశకి ఈవేళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందనంటే ప్రజలు పూర్వం ఉన్నంత ధిక్కారంగానో లేకపోతే నిర్లక్ష్యంగానో ఈవేళ కాంగ్రెస్ పార్టీ మీద లేదు. ఇది పెరిగిందనుకోండి అభిమానంగా మారుతుంది. అభిమానంగా మారినప్పుడు పార్టీ బలపడుతుంది. అంటే మీరు చెప్పండి, అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నప్పటికీ రఘువీరారెడ్డి గారు కేవలం తన సొంత అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేస్తున్నట్టుగానే ఉన్నది తప్ప రాష్ట్ర నాయకులను ఎవరిని కలుపుకొని వెళ్ళటం లేదు, ఏకపక్షంగా వెళ్తున్నారు అనేటువంటి విమర్శ ప్రధానంగా మీకు పార్టీ క్యాడర్ నుంచి. కాంగ్రెస్ పార్టీ రీజనల్ పార్టీ లాంటిది కాదు. రీజనల్ పార్టీలో ఒక లీడర్ చెప్పేస్తే వాళ్ళందరూ ఫాలో అయిపోతారు, ఇంకా వేరే ప్రశ్న ఉంచడానికి కూడా ఆస్కారం లేదు. కాంగ్రెస్ పార్టీలో బహుముఖమైన నాయకత్వం, అనేక మంది పెద్ద నాయకులు, రఘువీరారెడ్డి కంటే పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఉన్నారు. కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, ఏ రకంగా చూసినా ఉన్నారు. వారందరినీ సమన్వయం చేసే బాధ్యత నాకు తెలిసి అత్యద్భుతంగా ఏ చిన్న విషయానైనా అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నది రఘువీరారెడ్డి గారి నాయకత్వం. కనుక ఆయన మీద అలాంటివి ఊరికినే బయట ప్రచారాలు తప్ప ఆయన ఏ విషయాన్ని ఎవరికి కమ్యూనికేట్ చేయకుండా అయితే ఉండరు. ఫస్ట్ ఏదైనా ఒక నిర్ణయం చేయాలంటే ముందు ఎవరైతే కోఆర్డినేషన్ కమిటీ పెద్దలు ఉన్నారో వాళ్ళందరితో ఆయన ఫోన్లో మాట్లాడేస్తారు. మాట్లాడి ఆయన ఒక నిర్ణయం చేస్తారు. తర్వాత ఆయన లీడర్గా కొన్ని పనులు చేయాలన్నప్పుడు కొన్ని నిర్ణయాలు చేసి కూడా తర్వాత చెప్పాల్సి వస్తుంది, ఒక బాధ్యత మోసేటప్పుడు. కానీ ఎప్పుడైతే చిరంజీవి గారు కాంగ్రెస్కి కొంచెం దూరంగా ఉంటున్నారో, మీరు కూడా కాంగ్రెస్ అంటే చిరంజీవి గారి మనుషుల కింద ఒక గుర్తింపు ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి గారి వర్గాన్ని దూరంగా పెట్టేస్తున్నారు అనేటువంటిది కూడా ఒకటి వినపడుతుంది. కాంగ్రెస్ పార్టీలో సపోజ్ నేను ఇట్లా ప్రజారాజ్యంలోంచి మెర్జ్ అయిన తర్వాత మన సి రామచంద్ర గారు మనకి పెద్ద మనిషిగా ఆయన కూడా ప్రజారాజ్యం నుంచి వచ్చి ఇక్కడ మెర్జ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కింద పనిచేసి జిల్లాల్లో పనిచేసిన నాయకుల దగ్గర నుంచి రాష్ట్ర నాయకుల దగ్గర వరకు అందరినీ ఒక ప్రాసెస్లో కాంగ్రెస్ పార్టీలో మేము బాధ్యత తీసుకుని వాళ్ళందరినీ అకామిడేట్ చేసాం. కనుక ఆ అసంతృప్తి ఇప్పుడు లేదు. ఎప్పుడు ఉందంటే అసంతృప్తి మొదట్లో మాకు సరైన బాధ్యతలు ఇవ్వలేదు, మమ్మల్ని గుర్తించలేదు, మమ్మల్ని సరిగ్గా కాంగ్రెస్లో పట్టించుకోవట్లేదు అనేది కొంతకాలం ఉన్నమాట వాస్తవమే. ఆ తర్వాత ప్రాసెస్లో వారందరినీ మేమే బాధ్యత తీసుకుని చిరంజీవి గారు మాకు స్పష్టంగా చెప్పారు, అందరినీ అకామిడేట్ చేయండి బాధ్యత తీసుకుని. ఆ ప్రాసెస్లో చేసాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్లో మోర్ యాక్టివ్గా పనిచేస్తుంది కూడా వారే అని చెప్పొచ్చు. వారే అంటే చిరంజీవి గారితో ఎవరైతే ప్రజారాజ్యంలో వచ్చారో ఫాలోవర్స్, ఆయన అనుచరులు అన్ని జిల్లాల్లో యాక్టివ్గా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పాత కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసిపోయి ఒకే కాంగ్రెస్గా యాక్టివ్గా ఉన్నారు వీళ్ళందరూ. అంటే ఇప్పుడున్న కాంగ్రెస్లో ఎక్కువ మంది ఒకప్పటి ప్రజారాజ్యం నాయకులు అంటారా? ఎక్కువ తక్కువ అని చెప్పలేను, అందరూ యాక్టివ్గా ఉన్నారు. కానీ ఒకటి చెప్పండి, కేవీపీ రామచంద్రరావు గారు ఇప్పటికీ కూడా పార్టీలో అంటే ఆయన చెప్పిన వ్యక్తులకే పదవులు వస్తాయి, అంటే పీసీసీ అధ్యక్షులు కానివ్వండి, డీసీసీ పదవులు కానివ్వండి అనేటువంటిది ఒకటి వినపడుతుంది. ఇప్పటికీ ఆయన హోల్డ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని అనేటువంటిది, అది ఎంతవరకు వాస్తవం? ఒకటి వారితో నాకు నిజంగా కూడా ఎక్కువ పరిచయం లేదు.
నేను ఒక పెద్ద మనిషిగా గౌరవప్రదంగా నమస్కారం పెట్టడం తప్ప ఆయన అంతర్గత విషయాలు ఎప్పుడు నేను కనీసం ఆయన గురించి నాకు పెద్ద తెలియదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయన చాలా పెద్ద మనిషిగా, ఆయన మాటకు విలువనిచ్చే పార్టీగా ప్రతి వాళ్ళు వ్యవహరించుకుంటారు. అది ఆయన సుదీర్ఘంగా కాంగ్రెస్లో ఉండటం వల్ల, ఒక 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రభుత్వాన్ని నడపడం దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కావటం వల్ల ఆ గౌరవాన్ని అందరూ ఆయనకి ఇస్తారు, మేము కూడా ఇస్తున్నాం. సో ఇప్పుడు చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీ యాజ్ సచ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2019లో ఎన్ని సీట్లు సంపాదించుకోగలుగుతుంది? విక్రమ్ గారు, సీట్లు ఓట్లు అనేవి ఒక రాజకీయ పార్టీకి కొలమానమే ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే అల్టిమేట్గా సీట్లు గెలవాలి. ఒకవేళ సీట్లు గెలవలేదనుకోండి కాంగ్రెస్ పార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీ విధానాలు లేనట్టు, ప్రజల కోసం పోరాడలేనట్టు, లేకపోతే అది ఉనికే లేనట్టు అనేసుకుని చెప్పే పరిస్థితి ఉండకూడదు అనేది నేను అనుకుంటున్నాను. ఒకటి, కేవలం రేపు ఒక సీట్ వస్తుందనో 20 సీట్లు వస్తాయనో దానికోసం ఆలోచించడం కూడా అంత కరెక్ట్ కాదు రాజకీయాల్లో. గతంలో ఆలోచించవచ్చు, కానీ నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతుందంటే ఒక రాజకీయ పార్టీ సీట్లు పరిణామాలు వచ్చినప్పుడు, పరిస్థితులు కలిసి వచ్చినప్పుడు, అవకాశాలు రాజకీయంగా ప్రజలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అవి ఆటోమేటిక్గా వస్తాయి. పొత్తుల విషయం కూడా ఎన్నికల ముందే చర్చ జరుగుతుంది. ఇప్పుడు నేను ఆ విషయాలన్నీ ముందే చెప్పలేను, ఇన్ని సీట్లు వస్తాయని కూడా చెప్పలేను. కానీ ఒక విషయం మీకు చెప్పగలను, ఈవేళ పనిచేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో పనిచేస్తున్న నాయకుల్ని మేము అంచనా వేసాం. ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారు, ఎన్ని సీట్లు. చాలా నియోజకవర్గాల్లో ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలుగా, మాజీ మంత్రులుగా, లేకపోతే కొంత కొత్త వాళ్ళు అగ్రెసివ్గా నేను ఎప్పటికైనా ఈ నియోజకవర్గంలో నాయకుడిని కావాలి, ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్న వాళ్ళు పనిచేస్తున్న నియోజకవర్గాల్లో గతం కన్నా ఖచ్చితంగా చాలా శాతం ఓట్లు పెరుగుతాయి. కనుక ఒక ఏబీసీగా చెప్పుకుంటే ఏలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు, బీలో మధ్య మార్గం ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇంకా సిలో డెవలప్ చేయాల్సిన వారు. ఈ కేటగిరీలు అయితే మేము కూడా అంతే వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా అలాంటి పాత్ర పోషించాలని కొన్ని నియోజకవర్గాల్లోనైనా గెలవటానికే మేము ఎక్కువ దృష్టి పెడుతున్నాం. ఈ 2 ఏళ్ళు మా టార్గెట్ కూడా అదే. అంటే మీరు చెప్పండి, అంటే ఓట్లు సీట్లు మీ ప్రధానమైనటువంటి లక్ష్యం కాదని అంటున్నారు. సో మీ కేసే చూస్తే మీరు ప్రజారాజ్యంలో పోటీ చేశారు, తూర్పుగోదావరి జిల్లా గన్నవరం అనుకుంటా, గన్నవరం నియోజకవర్గం చాలా నేరోగా ఓడిపోయారు. అప్పుడు అవకాశం పోయింది మీకు 2009లో. 2014లో కూడా మీరు అమలాపురం నుంచి పోటీ చేసినట్టున్నారు. సో 2 సార్లు మీరు ఎన్నికల్లో ఓడిపోయి మళ్ళీ 2019లో కూడా మీరు గెలవలేనటువంటి పరిస్థితుల్లో అంటే మీలాంటి ఒక యువ నేతలకి అధికారం లేకుండా సస్టైన్ అవ్వటం అంటే సాధ్యపడుతుందంటారా? సార్, ఇప్పుడు రాజకీయాల్లో చాలా కొత్త మార్పులు వచ్చాయి. ఏంటంటే సమాజంలో రాజకీయం అంటే అధికారంలోకి వెళ్ళిపోవాలి. అల్టిమేట్ అంటే పూర్వం ఏముండేదంటే అంతిమ లక్ష్యం రాజ్యాధికారమే కదా ఎవరికైనా అనేది ఒక దూరదృష్టి ఉండేది. ఒక రాజకీయంగా అంటే గెలవాలి, లేకపోతే ప్రభుత్వంలోకి రావాలి అనేది ఉండేది. ఇప్పుడు ప్రజల్లో రాజకీయాల్లో వచ్చిన కొత్త మార్పులు ఏంటంటే అందరూ అధికారంలో ఉండాలి, అందరూ గెలిచిపోవాలి, లేదా గెలిచిన పార్టీకి వెళ్ళిపోవాలి. ఈ రకమైన పాలసీలో గౌతమ్ లేడండి. నా పాలసీగా వ్యక్తిగతంగా నేను అలా లేను. అబ్రహం లింకన్ 7 సార్లు ఓడిపోయాడు. అంత గెలవకపోయినా నేను ఎప్పుడు బాధపడను. అంటే కాంగ్రెస్ పార్టీ వామపక్షాల మాదిరిగా సిద్ధాంతాలకు పరిమితం అవుతుంది. వామపక్షాలు ప్రజల మద్దతు ఎందుకు కోల్పోయాయి, ఎందుకు సీట్లు పోయాయి పక్కన పెడితే, ఇప్పుడు 1952లో వామపక్షాల ప్రధాన ప్రతిపక్షం నేరోలో పోయింది వాళ్ళకి. అది అందుకని కాంగ్రెస్ పార్టీ ఏంటంటే వామపక్షాల మోడల్ అని మీరు ఎందుకు అంటున్నారంటే పోరాడి సీట్లు రాకపోయినా పర్లేదనే అర్థంలో మీరు మాట్లాడుతున్నారు. తప్పులేదు, పోరాడాలి కదా, అల్టిమేట్గా ప్రజల తరఫున పోరాడితే పాత్ర రాష్ట్ర కాంగ్రెస్ పోషించాలని నేను అనుకుంటున్నాను. అలాంటి ధైర్యంతో పనిచేయాలి. లేకపోతే రేపే ఎమ్మెల్యే కావాలంటే ప్రతి వాడు ఈ పార్టీలో ఎందుకుంటాడు? అలాంటి వాళ్ళు ఉండలేరు, ఉండాల్సిన వాళ్ళు వెళ్ళిపోతారు కూడా. మీరు అడినారే మొదట ఇంకా చాలామంది రాలిపోతారంటే 2019కి ఎవడైతే ఎమ్మెల్యే సీట్ అయిపోవాలని అనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అక్కడైనా గెలుస్తారని గ్యారంటీ ఏముంది? ఇప్పుడు ప్రతిపక్షాలు ఒకటి చెప్పండి, అంటే రాష్ట్ర కాంగ్రెస్ మీద అంటే సెంట్రల్ నాయకత్వం, కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పోషిస్తున్నటువంటి పాత్ర పట్ల చాలామందికి కూడా అసంతృప్తి ఉన్నది. అంటే అక్కడ పెర్ఫార్మెన్స్ సరిగా లేదు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు పార్ట్ టైం పొలిటీషియన్గా పనిచేసి ఆయన నాయకత్వంలో ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ ఎదగలేదు అనేటువంటి ఒక ఫియర్తో, ఒక అనుమానంతో ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు అనేటువంటిది ఉన్నది. సో ఇప్పుడు ఎలాగంటే మీరు రాహుల్ గాంధీ గారి పెర్ఫార్మెన్స్ గత 3 ఏళ్ళుగా రివ్యూ చేసుకోండి మీరే. గత 3 ఏళ్ళలో ఆయన పెర్ఫార్మెన్స్ రాజకీయంగా పెరిగిందనే నేను అనుకుంటున్నాను.
పెరగాల్సినంతగా పెరిగిందా? పెరగాల్సినంతగానే పెరుగుతుంది. ఎందుకనంటే ఆయనకి సరే అది ఒక సమిష్టి నాయకత్వంతో కూడా కేంద్రంలో ఇప్పటికీ సోనియా గాంధీ గారే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు. యూపీఏ చైర్మన్గా కూడా బహుశా అన్ని రాజకీయ పార్టీలతో సోనియా గాంధీ గారు నాయకత్వం వహిస్తున్నారు. ఇంకా రాహుల్ గాంధీ గారు ప్రధాన అధ్యక్ష బాధ్యతలు ఇంకా తీసుకోలేదు. కనుక అన్నిటికీ ఆయన్నే బాధ్యుని చేయటం అనేది వైఖరి ఏదైతే ఉందో ఇది మీడియా అనేది ఒక రకమైన క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఈయన పనికిరారనే ప్రత్యర్థుల వ్యూహాలకు లోబడి జరుగుతున్నదే తప్ప నిజంగా ఆయన ప్రధాన బాధ్యత తీసుకుని అప్పుడు ఆయన పెర్ఫార్మెన్స్ని ఆ రోజు నుంచి మనం అంచనా వేస్తే న్యాయబద్ధంగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. అంటే మీరు అంటున్నారు క్యారెక్టర్ అసాసినేషన్ అనేటువంటిది రాహుల్ గాంధీ గారు అంటే లేటెస్ట్ ఇన్సిడెంట్ చూస్తే ఆయన చైనా ఎన్వాయిల్తో కలవటం, కలిశారని ఒకసారి, కలవలేదని ఒకసారి, కలిసే తప్పిండని ఒకసారి, ఈ విధంగా కాంగ్రెస్లోనే ఒక స్పష్టత లేకుండా అంటే ఆయన చేసే చర్యలు పూర్తి అంటే అనుభవ రాహిత్యంతో చేస్తూ పార్టీకి ఇబ్బందులు కలుగజేస్తున్నారు అనేటువంటిది వచ్చింది కదా. అంటే అది ఈరోజు వార్తే. కొన్ని అంశాలు ఎలా ఉంటాయంటే విక్రమ్ గారు, ఒక నాయకులు కొంతమందిని మర్యాదపూర్వకంగా కలిసిన లేదా ఏదైనా సమాచారం షేర్ చేసుకోవడానికి కలిసిన ప్రతిదీ వార్త చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు కొన్ని సందర్భాలు. అయినా అవి లీక్ అయ్యి ఎక్కడో వార్తలు అవుతున్నప్పుడు వారు సమావేశం అయ్యారనే సమాచారం ఇతరులకు లేనప్పుడు కొంత కన్ఫ్యూజన్ వస్తుంది. అలాంటిదే తప్పది. ఆల్రెడీ చెప్పారు కదా ఫైనల్గా, నేను కలిశాను, కొంత సమాచారం తీసుకునే హక్కు నాకుంది, నేను కలిశానని చెప్పారు. అంతకుమించి దాన్ని ఆయన అనుభవరాహిత్యం కాదు. దాన్ని పార్టీ శ్రేణులకి, పార్టీ నాయకత్వానికి చెప్పకుండా ఆయన కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం, దానివల్ల పార్టీకి ఇబ్బందులు రావడం, బహుశా అంత విస్తృతమైన చర్చ జరిగే అంశం కాదు అది. అంత అనుభవరాహిత్యంతో రాష్ట్రపతి ఎన్నికల లాంటి ఒక ప్రధానమైనటువంటి ఒక నేపథ్యంలో ఆయన విదేశాలు వెళ్ళిపోయి ఒక 30 రోజుల పాటు అక్కడే ఉండటం, ఇవన్నీ కూడా పార్టీ మొరేల్ని దెబ్బతీసే విషయాలు కాదా? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రాష్ట్రపతి ఎన్నికల్లో సోనియా గాంధీ గారు అధ్యక్షులుగా ఉండగా లేదా ఆవిడే అన్ని చైర్ చేసి 17 పార్టీలని పిలిచే బాధ్యతను ఆవిడ తీసుకుని ఆ పాత్ర పోషిస్తుండగా ఓన్లీ రాహుల్ గాంధీ గారి మీద అందరూ ఎందుకు విమర్శలు చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఆ పాత్ర కాంగ్రెస్ పార్టీ పోషిస్తుంది కదా ఆల్రెడీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో, అలాగెందుకు చూడరు? కనుక సోనియా గాంధీ గారు ఆయన ఫుల్ టైం అవసరాలు మీకు అవసరం లేదంటే అంటే సోనియా గాంధీ గారు పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కనుక ఇమీడియట్గా రాహుల్ గాంధీ గారి మీద మీరు ఎందుకు చేయించట్లేదనే ప్రశ్నకి అవకాశం లేదంటున్నాను నేను. ఆ పాత్రను ఆల్రెడీ లేకపోతే మీరు అన్నట్టు ఆయనే ప్రెసిడెంట్ అయ్యి ఆయన అన్ని బాధ్యతలు తీసుకోవాల్సి వస్తే మీరు అడుగుతున్న ప్రశ్న సమంజసం. సో గౌతమ్ గారు మీరు చెప్పండి, అంటే మీరు మొదటి నుంచి కాంగ్రెస్ వాది కాదు, కాంగ్రెస్కి వ్యతిరేకంగా మీరు పనిచేశారు అనేక సందర్భాలు, మీ నేపథ్యం. నేను కాంగ్రెస్ వ్యతిరేకం అని అనొద్దు కానీ మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలకి బయట అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెసే కాదు, తెలుగుదేశం ఉన్నా బీజేపీ ఉన్నా ఎవరున్నా కూడా మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలు మీద నేను పోరాడాను. దాంట్లో కాంగ్రెస్ ఒకటి కావచ్చు కానీ ఒక్క కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టి కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడడం లేదు. అలా అనుకుంటే మా చిన్నప్పుడు మా ఫ్యామిలీస్ అంతా కాంగ్రెసే. సో ఏదేమైనా నేను విద్యార్థి దశలో మనకున్న సామాజిక రాజకీయ అవగాహనల రీత్యా కొన్ని బలహీన వర్గాల దళితుల సామాజిక న్యాయ ఉద్యమాల్లో నేను ఫుల్ టైం పాల్గొన్నాను కనుక నా కొన్ని సిద్ధాంతాలతో మేము పనిచేసాం కనుక అప్పుడు ఈ మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలన్నింటి మీద విమర్శలు చేసాం. మీరు తీవ్రవాద సంస్థలు కూడా పనిచేశారని ఆరోపణలు ఉన్నాయి. తీవ్రవాద సంస్థలను బ్యాన్ చేయాలి కదా. తీవ్రవాద సంస్థలతో ఏం పనిచేయలేదు. నేను ఎప్పుడూ రాజ్యాంగబద్ధమైన సంస్థలతోటే పనిచేశాను. అంటే కేజీ సత్యమూర్తి గారు లాంటి విప్లవవాదులతో మీరు చాలా క్లోజ్ అసోసియేట్ అయ్యారు కదా. అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాల్సి వస్తుంది. సత్యమూర్తి గారు నాకు చాలా ఇష్టమైన అద్భుతమైన కవి అండి. శివసాగర్గా నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన కవితలతో చెలరేగిపోయి ఆయన కవితలతోటే మేము కొన్ని రోజులు గడిపిన సందర్భాలు ఉన్నాయి. అట్లా ఒక అడ్మిరేషన్ అనమాట శివసాగర్ అంటే. ఇంకా ఆయన చూడటమే చాలు మనం మహా అద్భుతం అని. లైక్ శ్రీశ్రీ లాగా. శ్రీశ్రీ ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చేశారో సాహిత్యకారుల మీద, శివసాగర్ కూడా మాకంతా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఉద్యమం నెలబాళ్ళు, కవితా సంకలనం, నెలవంక సంకలనం, అలాంటి ఒక అడ్మిరేషను. ఆయన ఉద్యమకారుడు కూడా. సో నాకు ఆయన మీద 90% ఇంప్రెషన్, అడ్మిరేషన్ అంతా పోయేట్టుగా. ఆయన ఎంత ఉద్యమకారుడో అంత కవి, గొప్ప కవి. ఆ అడ్మిరేషన్తో నేను ఆయన పీపుల్స్ వార్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనతో కలిసి నేను చాలా సుదీర్ఘకాలం పనిచేశాను.
ఆయనతో కలిసి పనిచేయటం వల్ల నేను ఇప్పటికీ ఇంత లైవ్గా ఉన్నాను, అంటే ఏమి ఆశించకుండా పెద్దగా అధికారాలకి వెంపర్లాడిపోకుండా ఉన్నామంటే ఆ ఫౌండేషన్స్ నా మీద ఉన్నాయి. అదేవిధంగా మీరు మందకృష్ణ మాదిగ గారు, సాంబశివరావు గారు, మీరంతా కలిసి ఒక బహుజన ఫ్రంట్, మహాజన ఫ్రంట్ అని మహాజన ఫ్రంట్. అప్పుడు ఏంటంటే అండి విక్రమ్ గారు, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా దేశంలో కాన్షీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించి ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీని అధికారంలోకి తెచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా బలహీన వర్గాల్లో కొత్త రాజకీయ ఆకాంక్షలు మొదలయ్యాయి. ఆ రాజకీయ ఆకాంక్షలో అప్పుడు మేము విద్యార్థి దశలో దళిత ఉద్యమాల్లో, బలహీన వర్గాల ఉద్యమాల్లో తీవ్రంగా పాల్గొన్న తర్వాత ఈ ఉద్యమాలు ఏమయ్యాయనంటే సంఘటనల మీద పోరాటంగా మారాయి. మేము రోజు ఏం చేసేవాళ్ళం, అత్యాచారం జరిగితే పోవటం, హత్య జరిగితే పోవటం, దాడులు జరిగితే పోవటం, టెంట్ వేయటం, కరపత్రం రాయటం, ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా పెట్టడం, పోలీస్ స్టేషన్ ముందు ధర్నా పెట్టడం, అరెస్ట్ అవ్వటం, ఇదే నడిపించాం ఒక 10 ఏళ్ళు. నడిపించిన తర్వాత మాకు మొనాటనీ వచ్చింది దీంట్లో. దీనికి ఒక పరిష్కారం కావాలి కదా, రోజు దాడులు చేసేవాడిని వెళ్ళి న్యాయం చేయమని అడిగితే మనకి ఏం న్యాయం జరుగుతుంది, కనుక దీనికి పరిష్కారం ఏంటన్నప్పుడు మాకు ఆ రోజు రాజకీయ అధికారంలోకి బలహీన వర్గాలను తీసుకెళ్ళాలి అనే ఒక చర్చ వచ్చినప్పుడు మేము ఇలాంటి ఒక ప్రయత్నం, అప్పటికి కృష్ణమాది గారు ఎంఆర్పిఎస్ పెట్టున్నారు, అనేక ఇన్స్పిరేషన్తో చాలా కుల సంఘాలు, అట్టడుగు కుల సంఘాలు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, వాళ్ళ మినిమం రైట్స్ కోసం, షేర్స్ కోసం ఒక పెద్ద సామాజిక ఉద్యమాల దశ ఒకటి కొనసాగింది. మీకు తెలుసు ఆ విషయాలన్నీ. వాటన్నిటినీ ఒక పోగు గుంపు వేసి ఒక గొడుగులాగా మేము ఒక మహాజన్ ఫ్రంట్ అని అప్పుడు పెట్టాం. అప్పుడు కృష్ణమాది గారిని పాపులర్గా ఉన్నాడు, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించాడు, ఆయన అధ్యక్షుడిగా పెట్టాం, నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను, మా సాంబశివరావు గారు ఒక జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఒక ప్రయోగం చేసాం, వామపక్షాలతో కూడా ఆ రోజు చర్చలు జరిపాం. దురదృష్టం వారు ఆ రోజు రాలేదు. సో ఆ సామాజిక న్యాయ ఎజెండాతో అయితే పనిచేసాము. ఆ ఎజెండాని కొనసాగించడం కోసమే మేము మళ్ళీ ప్రజారాజ్యంలో నేను చిరంజీవి గారితో కలిసి జాయిన్ అయ్యాను. ఒక రకంగా నాకు కంటిన్యూషన్ అని చెప్పొచ్చు అది. కనుక అలాంటి ఒక సామాజిక న్యాయ అవగాహన మీద నాకు ఇప్పటికీ బలమైన ఆలోచనలు ఉన్నాయి. అలాంటి దృక్పథం కూడా నేను బలంగా పనిచేయాలనేది ఇప్పటికీ విత్ ఇన్ ది కాంగ్రెస్ ఏ స్పేస్ ఉన్నా కూడా, అవకాశాలు ఉన్నా కూడా బలహీన వర్గాల సామాజిక న్యాయ అజెండాని మ్యాక్సిమం పోరాడి సాధించుకోవడానికి మా ప్రయత్నం చేయాలనేది నా వ్యక్తిగతంగా నేను పెట్టుకున్నా. ప్రజారాజ్యంలో మీరు చాలా కీలక నేతగా ఉన్నారు. ప్రజారాజ్యం ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటారు? అవి కర్నూలు చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు 100 తప్పులు అనేక మంది చేసాం, 100 తప్పులు ఒక వైఫల్యానికి కారణమయ్యాయి. కనుక ఒక్క కారణం అని నేను చెప్పలేను, కానీ కొంత ఒక సంక్షిప్తంగా చెప్పాలంటే ప్రధాన నాయకత్వం కొద్ది రాజకీయాలను అంచనా వేసుకోలేకపోవటం, రాజకీయ వ్యూహాలను రచించుకోలేకపోవటం మీదే చెప్పొచ్చు. కొద్ది రాజకీయ అవగాహన తక్కువగా ఉండటం వల్ల జరిగింది. అంటే మీ మీద వచ్చినటువంటి విమర్శలు కూడా మీరు తిప్పికొట్టలేనటువంటి పరిస్థితి కూడా వచ్చిందంటారు? ఎస్ అవి కూడా దీంట్లో పార్టే. మా పని విధానంలో కూడా శత్రువుల యొక్క స్ట్రాటజీని కరెక్ట్గా, అంటే రాజకీయ ప్రత్యర్థుల యొక్క స్ట్రాటజీని అంచనా వేసుకుని ఎప్పటికప్పుడు తిప్పికొట్టి ప్రజల్ని మా వైపు అప్పుడు వచ్చినటువంటి ప్రజా సమూహాన్ని నేను ఇప్పటికే నేను చెప్తున్నాను విక్రమ్ గారు, చిరంజీవి గారికి ఆ రోజు వచ్చిన జనం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి ఎన్టీఆర్ గారిని తక్కువ చేయటం కాదు నా ఉద్దేశం. ఎన్టీఆర్ గారు కూడా ఆయన అధికారంలోకి వచ్చారు. అది ఎన్టీఆర్ గారికి ఏమీ తక్కువ కానంత ఇంకా ఎక్కువగా జనం వచ్చిన మహా ప్రభంజనం నేను చూశాను కళ్ళతో. దాన్ని ఓట్లుగా మలుచుకోవటంలో, నిర్మాణాత్మకంగా నిర్మించుకోవటంలో, సామాజిక సమీకరణలు చేసుకోవటంలో, ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాలని మేము అంచనా వేసుకుని చేయటంలో ఖచ్చితంగా పై స్థాయిలో అంత పరిణితిగా మేము వ్యవహరించలేకపోయాం. అంతే కారణం, ఇంకేమీ లేదు. అది చిరంజీవి గారి లోపం లేదు వ్యక్తిగతంగా, లేదా అక్కడ ఉండగా నిజాయితీగా పనిచేసిన అనేక మంది లోపాలు ఏమీ లేవు. అనేక పొరపాట్లు సమాహారంగా ఒక వైఫల్యం జరిగింది. అంటే ముఖ్యంగా అంటే పార్టీ టికెట్లు అమ్మారు అనేటువంటిది ఒక ఆరోపణ వచ్చింది సార్. మీరు కూడా ఆన్ రికార్డ్ సార్ నేను చెప్తున్నాను సార్, చిరంజీవి గారి దగ్గర నేను పనిచేసినప్పుడు నా దగ్గర ₹1 వేశారు, కన్నబాబు దగ్గర ₹1 వేశారు, కత్తి పద్మారావు దగ్గర ₹1 వేశారు, కురి వినయ్ కుమార్ దగ్గర ₹1 వేశారు, కనకారావు మాదిగ దగ్గర ₹1 వేశారు. వీళ్ళందరికీ టికెట్లు ఇచ్చారు సార్ చిరంజీవి గారు. మరి ఎవరి దగ్గర ఎలా వచ్చింది ఆరోపణలు అంటే, ప్రత్యర్థులు చిరంజీవి గారి క్యారెక్టర్ని డీఫేమ్ చేయటం కోసం ఒక ప్రచారం మొదలుపెట్టాయి. ఆ ప్రచారంలో ఈవేళ జనాన్ని నమ్మించాయి వాళ్ళకున్న మీడియాలతో. దాన్ని మేము సమర్థవంతంగా తిప్పుకోవట్లేదు. ఈవేళ రాజకీయాల్లో మీరు
టెండర్ విధానం నడుస్తుంది రాజకీయాలు. ఈవేళ టెండర్ వేస్తున్నారు సీటు కోసం. నేను 5 కాదు 6 7 9 10 వాళ్ళకే టికెట్. మరి ఎవరి మీద ఏ విమర్శలు వస్తున్నాయి? ఈవేళ ఉన్న పార్టీల మీద రావాలి కదా. చిరంజీవి గారి మీద చేసిన విమర్శలు ఈవేళ మీడియా వాళ్ళ మీద చేయాలి కదా. మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళందరూ ఎంతెంత ఖర్చు పెట్టుకుని ఓడిపోయి దివాళా తీసి ఎక్కడెక్కడ ఉన్నారో వెయ్యాలి కదా. దానికి బాధ్యులుగా నాయకులను నిర్దేశించాలి కదా. కనుక మన రాష్ట్రంలో మీడియా దురదృష్టవశాత్తు 2 బయాస్డ్ సామాజిక వర్గాలుగా మారిపోవడం కూడా చిరంజీవి గారికి నష్టం చేసింది. అది నేను ఇంతవరకు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తాను. అంటే కావాలని చేసినంటారా? ఎస్, కావాలని చేశారు. దానికి కొద్ది అభిమన్యుడిలాగా మేము. అప్పుడు అల్లు అరవింద్ గారి రోల్ ఏంటి? ఆయన మీద కూడా చాలా విమర్శలు వచ్చినాయి కదా సార్. అల్లు అరవింద్ గారి మీద పాపం జనానికి ఒక విలన్ కావాలా, ఎవరో ఒక సినిమాలో విలన్ కావాలన్నట్టే రాజకీయాల్లో కూడా ప్రజారాజ్యం వైఫల్యం చెందిందంటే ఎవరి మీద ఒకరి మీద మోసేయాలి. అలాంటి మసి పూసేసుకునే బాధ్యతను పాపం ఆయన ముందు ఉండి పోషించాడు సార్. నేను చెప్పాను కదా, 100 మంది చేసిన తప్పుల్ని ఆయన అందరికీ మసి ఆయన పూసుకున్నాడు కూడా బాధ్యత తీసుకుని. అంత తప్పు పాపం ఆయన కూడా ఒక తప్పు చేసి ఉండొచ్చు ఒకవేళ చేసుంటే. కానీ 100 తప్పులకి ఆయన బాధ్యుడిని చేశారు సమాజంలో. అది కరెక్ట్ కాదు. ఆయన నవ్వుతూ భరించాడు. ఆయన గొప్ప విషయం ఏంటంటే అలాంటి విమర్శలన్నీ ఆయన ఎప్పుడు ఇరిటేట్ అవ్వకుండా, నాకు తెలిసి ఎప్పుడు ఏ మీడియా ముందు కూడా ఆయన ఎప్పుడు ఇరిటేట్ అయ్యి ఎవరిని ఏమీ దూషించకుండా చాలా నవ్వుతో ఆయన స్వీకరించాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఏదేమైనప్పటికీ ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం చెందటం కరెక్ట్ అంటారా, లేకపోతే అది ఒక చారిత్రక? సార్, నేను వ్యక్తిగతంగా అయితే అలా విలీనం అవ్వకుండా ఉండాలనేది నా అభిమతం. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులు విలీనం చేయాల్సిన పరిస్థితికి నెట్టబడ్డా. అది కూడా ప్రజాసేమబద్ధంగానే చిరంజీవి గారు చేశారు. అంటే అందరూ ఆమోదించే విధంగా అన్ని జిల్లాలు, రాష్ట్ర కమిటీ మొత్తం అన్నీ చేసి ఒక విలీన ప్రాసెస్లోకి వెళ్ళారు. మైనారిటీ ఉన్నా మెజారిటీ ఉన్నా దాన్ని గౌరవించాలి. కనుక నేను కూడా రాజకీయాలు ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఒక మెజారిటీ వాదాన్ని కూడా ఆమోదిస్తూ ప్రయాణం చేయాలి. ఒకవేళ నా అభిప్రాయానికి విలువ లేదనో, లేకపోతే నేను అభిప్రాయం చెప్పిందే కరెక్ట్ అనో నేను వ్యతిరేకించే పాత్రని మేము తీసుకోలేదు. చిరంజీవి గారి నాయకత్వాన్ని మేము మోరల్గా కూడా ఒక మొరాలిటీ మేము కలిగి ఉన్నాం. చిరంజీవి గారితో పర్సనల్గా ఆయన మాకు చాలా గౌరవం ఇచ్చారు. వ్యక్తిగతంగా ఎంత గౌరవం ఇచ్చారంటే, నేను మొదటి రోజు ఆయన నుంచి ఏ గౌరవం పొందానో ఇప్పటికీ అదే గౌరవంతో ఉన్న వాడిగా నేను ఫీల్ అవుతున్నా. నన్ను అంతే గౌరవంగా ఆయన చూశారు. ఏ రోజు ఒక చిన్న అనుమానం కలిగే విషయం, ఈయన నన్ను ఏమన్నా అన్నారనో లేకపోతే తక్కువగా చూశారనే భావన ఎంతవరకు నాకు కలగలేదు. గ్రేట్ అనమాట. సో అలాంటి మనిషి దగ్గర మనం అంతే నమ్మకం. ఆయన వ్యక్తిత్వం మీద ఎందుకు అంటే మీడియాలో చాలా నెగిటివ్గా వస్తుంది అనేటువంటిది ఉంటుంది? దేనివల్ల కారణం ఏమంటారు సార్? ఆయన బేసిక్గా సార్ ఆయన చాలా సెన్సిటివ్ పర్సన్. కమర్షియల్గా ఇవన్నీ చేసేసుకోవాలి, రాజకీయంగా ఏదో చెప్పి ఏదో నటించేసి అన్నీ చేసేయాలి. నేను ప్రజలకు ఒక మాట చెప్పేసి తర్వాత ఇంకోటి చెప్పేసి ఇట్లా చేసేయాలనే స్వభావం ఉన్న మనిషి కాదు ఆయన. కనుక రెండోది ఏంటంటే, చిరంజీవి గారు ఎప్పుడు కూడా అప్పటికి న్యూస్ ఐటమ్ మీడియాకి. ఆయన మీద ఏ వార్త వేస్తే దాన్ని జనం చూస్తారు, లక్షల మంది. కనుక ఆయన్ని సాఫ్ట్ టార్గెట్ ఆయన్ని సాఫ్ట్ టార్గెట్ చేసి పాపం రోజు ఇంత మచ్చ పెట్టి ఆయన్ని ఒక ఇదిగా చిత్రించాలని ఒక ప్రయత్నం చేశారు. బట్ కాలం గొప్పది. అల్టిమేట్గా ఆయన మళ్ళీ ఒక ప్యూర్ హ్యూమన్ బీయింగ్గానే ఇవాళ ప్రజలు భావిస్తున్నారు. ఎందుకనంటే ఒక ప్రాసెస్లో అర్థం అయిపోయాడు ఆయన ఏంటని. అప్పుడు తాత్కాలికంగా లబ్ధి జరిగి ఉండొచ్చు రాజకీయ ప్రత్యర్థులకి, లేకపోతే ఆయన బ్లేమ్ చేయాలనుకునే వాళ్ళకి. ఇవాళ ఏం జరిగింది? చిరంజీవి గారిని ఎవరిని మీరు ఇప్పుడు వెళ్ళి అడిగినా ఆయన చాలా మర్యాదస్తుడు, పెద్ద మనిషి అని అంటారు తప్ప ఆయన ఎవరు నెగిటివ్గా ఇప్పేళ్ళు తీసుకునే పరిస్థితి లేదు. సో మీరు పవన్ కళ్యాణ్ గారికి కూడా సన్నిహితులు. ఇటీవల మీకు జనసేన నుంచి కూడా ఆహ్వానం వచ్చింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. లేదు. నేను చిరంజీవి గారితో నన్ను మంచి అద్భుతమైన సందర్భం గుర్తు చేయాలంటే, నన్ను చిరంజీవి గారికి దగ్గరికి తీసుకెళ్ళింది పవన్ కళ్యాణ్ గారే. ఒక తెల్లవారుజామున 5 గంటలకి ఆయన కారులో కూర్చోబెట్టుకుని నన్ను డ్రైవ్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారే చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళి నన్ను పరిచయం చేసి ఈయన పలానా అని చెప్పి ఒక మంచి కాఫీ ఇచ్చి, అంటే అప్పటి నుంచి చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారు పరిచయం చేసి తీసుకెళ్లారు. అంటే మీ నేపథ్యం ఏంటండి? అంటే మీరు జర్నలిస్ట్ అని నాకు తెలుసు, వార్తలో కొద్దికాలం పనిచేశారు అనంతపురంలో, తర్వాత ఉద్యమాలతో ఉన్నారు మీరు. తర్వాత మీరు జర్నలిజం నుంచి దూరం అయ్యి ఉద్యమాలు వీటిలో మమేకమయ్యారు. అంటే హౌ కమ్ యూ బికేమ్ క్లోజర్ టు పవన్ కళ్యాణ్?
యాక్చువల్గా నేను అంటే పెద్ద బ్రీఫ్గా చెప్తాను. విద్యార్థి దశ నుంచి నేను సామాజిక ఉద్యమాల్లో ఉన్నా. ఏ జిల్లా మీది? నాది తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం ప్రాంతం. మాది అయినవెల్లి మండలం, నేదునూరు అనేటువంటి పుట్టిన గ్రామం. ఇప్పుడు నేను అంబాజీపేటలో ఉంటున్నాను. సో విద్యార్థి దశ నుంచే నేను మా ప్రాంతంలో జరిగిన దళిత ఉద్యమాల్లో, బలహీన వర్గాల ఉద్యమాల్లో అక్కడి నుంచి మొదలై ఒక విస్తృతమైన అన్ని సామాజిక మీరు దళిత నాయకులుగా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వలేదు. మీరు దళిత కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఎస్ నేను ఎప్పుడు కూడా ఒక నాయకుల వెనకాల పనిచేశాను. అప్పుడున్న మాకున్న నాయకుల్లో పద్మారావు గారు, లేకపోతే తారకం గారు, లేకపోతే సత్యమూర్తి గారు, ఇట్లా గద్దరు, వీళ్ళందరితో నేను ఫోర్ ఫ్రంట్లో లేను. ఇప్పుడు వారి కిందే పనిచేసాం కనుక నేను ఆ రోజు నాయకత్వం కోసం మేము పని చేయటమే ముఖ్యం అనుకున్నాం. సో కనుక రెండు దళిత ఉద్యమాల్లో పనిచేసినా కూడా మాకు ఉన్న అవగాహన రీత్యా ఆ దళిత సమస్య అనేది మొత్తం సమాజం పరిష్కరించాల్సిన ఒక సమస్య కనుక అన్ని వర్గాలు ఆ సమస్య మీద ఆలోచన చేయాలి, చర్చించాలి, కార్యక్రమాన్ని నిర్దేశించుకోవాలి. కనుక విశాల ప్రాతిపదిక మీద దళిత సమస్యను పరిష్కరించాలి. కానీ ఒక దళిత నాయకుడిగా రోజు ఒక దాన్ని ఏమంటారు, ఒక బియాండ్ ది అవుట్ సైడ్ ఆఫ్ ది అవుట్ సైడ్ ఆఫ్ ది యూనిట్గా పనిచేయటం కాకుండా దాన్ని హోల్ సిస్టంలో భాగంగానే పరిష్కరించాలనే ఒక అంబేద్కర్ ఐడియాలజీని బాగా వంట పట్టించుకుని బాగా విస్తృతంగా చదివి, సో కొత్త మార్క్సిస్ట్ సాహిత్యంతో కూడా విస్తృతంగా అధ్యయనం చేసి అనేక మంది మిత్రులతో చర్చించి అట్లా నేను జనరల్ క్యారెక్టర్గా ఉన్న పర్సనాలిటీగానే మేము ఉన్నాం. కానీ ఓన్లీ కన్ఫైన్డ్ కాలేదు. ఒకటి రెండు అలాంటి పని చేయటం వల్ల, అలాగా పని చేయటం వల్ల నాకు అసలు చదవటం, రాయటం, జర్నలిస్ట్గా పనిచేయటం, జర్నలిస్ట్గా అనంతపురంలో ఒక 3 ఏళ్ళు నేను ఒక సబ్ ఎడిటర్గా, రిపోర్టర్గా, స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశాను. ఏబీకే గారు, సతీష్ చంద్ర గారు వార్తలు అప్పుడు కొత్తగా వచ్చిన పేపర్లో. ఆ తర్వాత మళ్ళీ ఫుల్ టైం నాకు రాజకీయాలు, ఉద్యమాల మీద ఆసక్తి ఉండటం, నేను అన్నీ వదిలేసి తిరగటం, రాష్ట్రం అంతా దరిదాపుగా అప్పుడున్న 23 జిల్లాల్లో ప్రతి జిల్లాలో 3 నెలలు 6 నెలలు కూడా ఒకే జిల్లాలో ఉండిపోయి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఆదివాసీలతో పనిచేసిన, రైతులతో పనిచేసిన, ఈవెన్ దళితులతో సమస్య కాదు, మొత్తం అన్ని వర్గాల సమస్యలతో, చిన్న మత్స్యకారులతో పనిచేసిన, సో అనేక సమస్యల మీద లంబాడీలతో పనిచేసిన, ఈవేళ అనేక సామాజిక ఉద్యమాలు కొన్ని డిమాండ్లు ఫ్రేమ్ చేసి పనిచేసి దాంట్లో కృషిలో కూడా నా వంతు పాత్ర ఆ రోజు చాలామందితో పాటు నాది కూడా ఉంది. సో అలాంటి అవగాహనతో పనిచేస్తున్న క్రమంలో నాకు ఒక పోయెట్ తెలంగాణలో ఆయన పవన్ కళ్యాణ్ గారికి పరిచయం. సో మేము ఈ సామాజిక న్యాయ ఎజెండాతో, సో ద గ్రేట్ పోయెట్ సిద్ధార్థ చాలా అద్భుతమైన కవి. పవన్ కళ్యాణ్ గారికి బాగా క్లోజ్. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయన ఒక 10 ఏళ్ళు పనిచేశారు, సినిమా ఇంట్రెస్ట్తో పనిచేశారు రైటర్గాను. మరి అప్పుడు వారిద్దరూ చాలా సన్నిహితంగా ఉన్నప్పుడు మేము కూడా సామాజిక న్యాయ రాజకీయ శక్తి కావాలి రాష్ట్రంలో పనిచేస్తున్నప్పుడు, వారు ఒక పార్టీ పెట్టాలని ఆలోచన చేస్తున్నప్పుడు నన్ను సిద్ధార్థ ఏమన్నాడంటే, నువ్వు ఒకసారి కలువు, మాట్లాడు అని సిద్ధార్థ నన్ను తీసుకెళ్ళాడు. కళ్యాణ్ గారు నన్ను చాలా ప్రేమగా, ఆత్మీయంగా నాతో మాట్లాడారు. ఆ సాన్నిహిత్యం ఒక 3-4 నెలలు ఆయనతోటే పనిచేసి తర్వాత చిరంజీవి గారికి అటాచ్ అయ్యాం. ఒక రకంగా ఆయన తరఫు నుంచే చిరంజీవి గారికి అటాచ్ అయ్యాం. అక్కడ కూడా అదే పని చేశాను. నాకు ఉన్న స్వభావం ఏంటంటే, ఎక్కడైనా ఒక పని ఒప్పుకుంటే ఆ పనిని పూర్తిగా సంపూర్ణంగా పని చేయాలి, ఫలితం చివరి వరకు కూడా వెయిట్ చేయాలి. లాస్ట్ పాయింట్ 1 ఉన్నప్పుడు కూడా ఫలితం ఇప్పుడే రాదని నేను ప్రయోగం ఆపకుండా చివరి దాకుండా అట్లా ప్రజారాజ్యంలో ఇప్పటికే చిరంజీవి గారి వెనకాల నేను కొనసాగుతున్నానని చెప్పుకోవడానికి గౌరవంగానే భావిస్తాను. అంటే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేయటం ఇష్టం లేకనే పవన్ కళ్యాణ్ గారు దూరంగా వెళ్ళిపోయారు. తర్వాత 2014లో అదే దేశక బచావో కాంగ్రెస్ హటావో అనే నినాదం కూడా ఇచ్చారనేటువంటిది ఒకటి ఉన్నది. ఇంతవరకు కరెక్ట్? అది ఒకటేమో ప్రజారాజ్యం 18 సీట్లకి కన్ఫైన్డ్ అయ్యి ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన కార్యక్షేత్రాన్ని సినిమా రంగం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. కార్యక్రమాలకి పెద్దగా రెగ్యులర్గా వచ్చేవారు కాదు. మొదట్లో 1-2 మీటింగ్స్కి వచ్చారు, తర్వాత ఆయన ఇక్కడ తగ్గించాను. ఎందుకంటే ఆల్రెడీ చిరంజీవి గారు ఫుల్ టైం ఉన్నారు, నాగబాబు గారు అటెండ్ అవుతున్నారు, అరవింద్ గారు ఉన్నారు, వీళ్ళందరూ చూసుకున్నారు పార్టీని. సో మెర్జర్ జరుగుతున్నప్పుడు బహుశా కళ్యాణ్ గారు లోపల ఇది కరెక్ట్ కాదనే అభిప్రాయం ఉండొచ్చు. వారి స్థాయిలో ఏమన్నా ఆయన ఎవరితో మాట్లాడారైతే మేమైతే ఆయనతో పెద్దగా చర్చించలేదు. ఈ విలీనం అనే ప్రాసెస్లో కొంతమందికి, చాలామందికి విలీనం అభిప్రాయంతో ఏకీపించకపోయినా కూడా
చిరంజీవి గారి మీద గౌరవించి చిరంజీవి గారు అంటే మొత్తం అందరి నిర్ణయాన్ని గౌరవించే మేము ఆయనతో వెళ్ళాం. సో అట్లాగే ఆయన ఉన్నారని మేము అనుకున్నాం. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి భావంతో ఉండుంటారని అనుకున్నాం తప్ప, ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే బహుశా ఈ రాజకీయంగా రెగ్యులర్గా చర్చిల్లో ఆయన లేరు. ఈవెన్ మేము కూడా ఏదైనా కలిసే ప్రయత్నం చేసినా నేను కొంచెం సినిమాల మీద ఉన్నాం కదా, తర్వాత మాట్లాడదాంలేనే చెప్పేవారు వాళ్ళు. చెప్పినప్పుడు ఇంకా మేము కూడా ఆయనతో క్రమక్రమంగా తగ్గించి ఇటు వచ్చాం. బహుశా ఆయనకి అభిప్రాయం అప్పుడు ఉందనే విషయం బలంగా ఆయన కమ్యూనికేట్ చేయలేకపోయారు అనేది నాకున్న గుర్తు. పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా ఉంది కదా కాంగ్రెస్ పార్టీ దెబ్బతినటానికి. అంటే 2014లో ఓటమి చెందటంలో, అలాగే బీజేపీ టీడీపీ కూటమి అధికారంలోకి రావడంలో జనసేన పాత్ర కూడా ఉంది. ఒప్పుకుంటారు అది? 100% ఉంది. లేదని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి యూత్లో చాలా మంచి అద్భుతమైన ఫాలోయింగ్ అన్నమాట వాస్తవం. ఆయా భావోద్వేగమైన సమయంలో ఆయన కూడా ఒక నిర్ణయం తీసుకుని అటు బీజేపీని చంద్రబాబు నాయుడు గారిని బలపరుస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు రాజకీయంగా. అప్పుడు వారు నమ్మారు బహుశా ఈ రాష్ట్రానికి ఇది మంచి జరుగుతుందని. కానీ కొద్ది రోజుల తర్వాత దాదాపుగా 1-2 ఏళ్లలోనే ఆయనకు కూడా అర్థమైపోయింది వీళ్ళు కూడా ఏమి చేయలేకపోయారని. ఆయన ఇప్పుడు ఎన్డీఏలతో నేను లేనని ఆయన స్పష్టంగా చెప్పడం నేను విన్నా. ఎందుకనంటే ఈ ప్రత్యేక హోదాని వారు మాట ఇచ్చి తప్పారు కనుక ప్రత్యేక హోదా మన హక్కు అని. ఒక రకం ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ కూడా పోరాటం మొదలుపెట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్న దాన్ని ఒక రకంగా ఆ విధానం మీద, ఆ పాలసీ మీద పవన్ కళ్యాణ్ గారు కూడా గొంతు విప్పడం అనేది ప్రత్యేక హోదాకి ఒక మద్దతు పెరిగింది. సో మేము కాంగ్రెస్ పార్టీ 8 పార్టీలు తీసుకొచ్చి గుంటూరులో సభ జరిపినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు పాజిటివ్గా స్పందించారు. ఆ ఇష్యూ మీద ఎవరు సభ పెట్టినా నేను మద్దతు ఇస్తాను, మీ సభ జయప్రదం కావాలని కోరుకుంటున్నామని రఘువీరెడ్డి గారికి ఒక ట్వీట్లో మెసేజ్ కూడా పెట్టారు. సో ఆ రకంగా చూస్తే ఇప్పుడు ఒక కామన్ ఎజెండా ప్రత్యేక హోదాకు సంబంధించి కలిసి పోరాడే వాళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, జనసేన ఉంది, లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి, బయట కొన్ని సంఘాలు ఉన్నాయి. ఇది ఒక ఎజెండాకు సంబంధించి పోరాడుతున్న వాళ్ళు. వైకాపా కూడా ఉంటే మంచిది, ఉండాలనేది మేము కోరుకున్నాం. ఇప్పటికే మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే ప్రత్యేక హోదాకి సంబంధించి కేంద్రాన్ని నిలదీయాల్సినంతగా అంటే వైఎస్ఆర్సీపీ కానివ్వండి, జగన్ గారు కానీ చేయట్లేదు అనేటువంటిది అంటున్నారు. బట్ అట్ ది సేమ్ టైం చూస్తే పవన్ కళ్యాణ్ గారి రోల్ కూడా ఆయన 2-3 సభలు పెట్టారు, ప్రశ్నిస్తామంటున్నారు, ప్రశ్నించడం లేదు, బీజేపీతో బయటకు వచ్చారు. కానీ ఆయన ఎక్కడ ఒక పోరాటంగా తీసుకున్నట్టుగా కనపడతలేదు కదా సార్. ఇప్పుడు ఆయన జనసేన అనే ఒక పార్టీ పెట్టుకున్నారు. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆ పార్టీ వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉండి జనసేన కార్యక్షేత్రం మీద పెద్దగా నేను మాట్లాడితే బాగుండదు. నేను కోరుకునేది ఏంటంటే ఒక రాజకీయం నడపాలి అని అనుకున్నప్పుడు అదే జీవితంగా పనిచేస్తే కొన్ని ఫలితాలు వస్తాయి. అలా పనిచేస్తే మంచిదని కోరుకుంటున్నాను వ్యక్తిగా. పార్ట్ టైం కాకుండానే అంతే కదా, రాజకీయం అనేది ఫుల్ టైం, నాట్ పార్ట్ టైం. సో అంటే ఇప్పుడున్న వాళ్ళందరూ అయితే దీనికి రెగ్యులర్గా కళ్యాణ్ గారు ఒక ఆన్సర్ చేస్తుంటారు. ఇప్పుడున్న వాళ్ళందరూ ఫుల్ టైమా, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవట్లేదా, అప్పుడప్పుడు వచ్చి రాజకీయాలు చేయట్లేదా, ఎమ్మెల్యేలు అయ్యి లేకపోతే ఓడిపోతే కనిపించకుండా పోవట్లేదా, అది కూడా వాస్తవమే. నేననేది ఒక మెయిన్ నాయకుడు ఒక ఎజెండాతో ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత అహర్నెస్లో 24 గంటలు దాని పెరుగుదలకి, దాని యొక్క కార్యక్షేత్రానికి ఉండటం అనేది అవసరం అని చెప్తున్నా. అంతే, ఉంటే దాని ప్రభావం వేరే ఉంటుందని చెప్తున్నా ఎవరైనా సరే. అంటే మీరు కన్వే చేశారా? నేను అసలు అంటే కామన్ ఫ్రెండ్స్ ద్వారా లేదు, నేనేమి వారితో టచ్లో లేను. మర్యాదపూర్వకంగా కూడా ఎప్పుడైనా ఏదో 1-2 ఫంక్షన్లో తప్ప వారిని ఈ మధ్య నేను ఎప్పుడూ కలవలేదు గత 2-3 ఏళ్ళుగా. సో 2019లో జనసేన రోల్ ఎలా ఉండబోతుంది, అంటే ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? వాళ్ళు రాజకీయాలు అనేవి మీకు తెలుసు, ఒక డైనమిక్స్ మారుతూ ఉంటాయి. వారు 14లో ఒక నిర్ణయం తీసుకున్నారు, అప్పుడు ఒక రకంగా డైనమిక్స్ నడిచాయి. ఇప్పుడు వారు ఎలాంటి సొంతంగా నిర్ణయం తీసుకుంటారా, ఇతర మిత్రులతో కలిసి నిర్ణయం తీసుకుంటారా, ఎవరిని మిత్రులుగా ఎంచుకుంటారు, ఎలాంటి ఇంపాక్ట్ పడజేస్తారు, ఇవన్నీ ఆధారపడే ఫలితాలు ఆధారపడి ఉంటాయి కనుక ఇప్పుడే దాన్ని ప్రిడిక్ట్ చేయలేం. కాకపోతే యూత్లో ఒక ఫాలోయింగ్ ఉన్న ఒక పెద్ద పార్టీగా మాత్రం, నాయకుడిగా మాత్రం దానికి ఒక స్పేస్ ఉంది. ఆ స్పేస్ని ఎలా యూటిలైజ్ చేస్తారనేది నేను చెప్పలేను, వారే చెప్పాలి. దాన్ని నేను అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే నేను కాంగ్రెస్లో ఉండి చెప్పడం మంచిది కూడా కాదు. గౌతమ్ గారు చెప్పండి, మీరు ఒక రాజకీయ పార్టీని
రిప్రజెంట్ చేస్తున్నారు. అయినప్పటికీ నేపథ్యం చూస్తే మీరు ఒక దళిత నేతలతో కూడా మీరు సన్నిహితంగా పనిచేశారు, దళిత ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఇటీవల కాలంలో అంటే దాదాపుగా 98 నుంచి 97-98 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ వర్గీకరణ అంశం చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ అది ఒక లాజికల్ కంక్లూషన్కి రాలేదు. వర్గీకరణ జరగటం లేదు. పార్టీలు హామీలు ఇస్తున్నాయి, తర్వాత నాయకులు చాలామంది దాని మీద పోరాడుతున్నారు. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు రాష్ట్రంలో దాని మీద అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా వర్గీకరణకి ఆమోదిస్తా ఒక రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి పంపిస్తున్నారు. మీరు చెప్పండి, అంటే నిజాయితీగా వర్గీకరణ జరుగుతుందా? అసలు వర్గీకరణకి అవసరం ఉందా? వర్గీకరణ జరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇది ఒక రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగ పరిష్కారం కనుగొనాల్సిన విషయం. ఇది షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అనేవి భారతదేశంలో అనేక కులాల సమూహం. అది షెడ్యూల్డ్ క్యాస్ట్ని ఒక షెడ్యూల్ చేశారు. రాష్ట్రంలో కూడా 59 కులాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఎస్సీ కులాలుగా ఉన్నాయి. 59 కులాలు ఉన్నాయి. దాంట్లో మాలమాదిగులు 2 కులాలు. సో ఈ 59 కులాలకి ఎంత జనాభా ఉందో అంత రిజర్వేషన్ మన ఏపీలో అమలవుతుంది ఒక స్టేట్ యూనిట్గా. ఆయా రాష్ట్రాలను బట్టి ఆ శాతం పెరుగుతుంది తరుగుతుంది మనం చూస్తూ ఉన్నాం. కనుక రిజర్వేషన్లు అనేవి ఎస్సీలు అందరికీ ఉమ్మడిగా సంబంధించినవే. వాటి యొక్క అమలులో తారతమ్యాలు వస్తున్నాయనే చర్చ ఒక శాస్త్రీయంగా హేతుబద్ధంగా జరగాల్సినట్టు అవసరం ఉంది. వాటిని అంతే శాస్త్రీయంగా హేతుబద్ధంగా ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా పరిష్కారాలు కనుగొని ఉంటే అసలు ఇంత వివాదాలు జరగవు. కానీ ఎమోషన్స్ మీద, విద్వేషాల మీద ఆ ఎజెండా ఎప్పుడైతే ముడిపడి వెళ్ళిపోయిందో అక్కడ అదొక ఒక చిట్కుముడులాగా ఇష్యూ మారిపోయింది. అది ఏదో మాలామాదిగ సమస్యలాగా మారిపోయింది ఒక రకంగా. అది పరస్పరం 2 గ్రూపులుగా పోలరైజ్ అయిపోయే పరిస్థితి వరకు వచ్చింది. సో కనుక దాన్ని మేము ఉమ్మడి దళిత ఉద్యమంలో కార్యకర్తలుగా పనిచేస్తున్న సమయంలో ఈ అంశం మా దగ్గరికి వచ్చినప్పుడు మేము దాన్ని ఒక సైంటిఫిక్గానే ఆన్సర్ చేయాలి. ఎవరైతే సఫర్ అవుతున్నారో, మాకు అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నారో దాన్ని అడ్రస్ చేయాలి. వారు నమ్మకంగా మాకు న్యాయం జరుగుతుంది ఈ పద్ధతుల ద్వారా వారు కూడా నమ్మకం పొందాలి. దానికి అందరూ కలిసి పనిచేయాలి. ఇవి ఇంక్లూడింగ్ ఎస్సీ కులాలు పనిచేయాలి, ప్రభుత్వాలు పనిచేయాలి, అందరూ పనిచేయాలి. దీన్ని వివాదంగా మార్చుకుంటే వివాదంలోంచి ఎప్పుడు పరిష్కారాలు రావట్లేం కదా. కనుక అలాంటి వివాదానికి పోవద్దనేది అంశాన్ని మేము ఇటు చెప్పాం అటు చెప్పాం. కానీ దురదృష్టం ఏంటంటే ఎమోషన్స్లో ఎప్పుడు కూడా ఎవరు వినరండి, ఆ మాట ఎవరు వినలా. కనుక దాన్ని వివాదాలు పెంచుకున్నారు, కోర్టుకు పోయింది, రాజకీయాలు ప్రవేశించాయి. రాజకీయాలు కూడా ఎవరి వల్ల ఎక్కువ ఓట్లు వస్తాయి, ప్రయోజనాలు పొందుతాం, దీన్ని చేద్దామా వద్దా అనేక విషయాలుగా మార్చేసారు. పొలిటిసైజే కాదు, డిస్ప్యూట్ అయింది, పోలరైజేషన్స్ మారాయి, పాలిటిక్స్ ఎంటర్ అయిపోయాయి. కనుక పాలిటిక్స్ ఎంటర్ అయిన తర్వాత కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువైపోయింది. నిజంగా కూడా అది ఒక కమిషను, అప్పుడు ఉషా మెహ్రా కమిషన్ ఒకటి వేశారు. అప్పుడు అది ఒక రిపోర్ట్ ఇచ్చింది. ప్రభుత్వాలు దాని మీద ముందుకు పోయి ఒక చర్య తీసుకుని ఇరు వర్గాలకో లేకపోతే మొత్తం ఎస్సీ కులాలకో ఇదిగో ఈ పరిష్కారం ద్వారా ఎవరికి అన్యాయం జరగదు అని ఎడ్యుకేట్ చేస్తే ఈజీగా దాని సమస్య సాల్వ్ అవుతుంది. కాకపోతే వివాదాస్పదం చేయటమే ఎక్కువ ప్రభుత్వాలకి రాజకీయాలకి కావాలి. కనుక వాళ్ళు అలా మార్చేశారనేది ఒక అబ్జర్వేషను. మేము కొంత ఒక రకంగా ఐసోలేట్ అవ్వటానికి కూడా ఇష్యూ కారణమైంది. నేను మాలమహానాడు పెట్టల, లేదా మాదిదొండరగా 2 గ్రూపులుగా మారిపోవటానికి మాకు అప్పుడు మేము ఒక శాస్త్రీయంగా ఒక ఐడియాలజీలో భాగంగా దీన్ని పరిష్కరించాలి, ఒక సామాజిక దృక్పథంతో అని ఆలోచించాను తప్ప ఒక క్యాస్టిస్ట్గా ఆలోచించుకోవాలనుకుంటే మేము కూడా క్యాస్ట్ లీడర్లో పెద్ద లీడర్లు అయిపోయింది వాళ్ళు. కనుక మేము అట్లా అప్పుడు పోలేదు, ఇప్పుడు పోలేదు. దానివల్ల మేము వ్యక్తిగతంగా బలహీనపడ్డామా లేకపోతే మా ఉనికి కోల్పోయామా అవి వేరే చర్చలు. వ్యక్తిగతంగా కొన్ని ఉంటాయి పోతాయి, అది వేరే చర్చలు. బట్ ఎప్పటికైనా అది ఒక సామాజిక న్యాయ దృక్పథంతో ఒక రాజ్యాంగ పరిష్కారం కనుగొనాలనేది నేను బలంగా ఆశిస్తున్నాను. మాలామాదిగులు వీళ్ళిద్దరే కాదు, 59 కులాలు ఉన్నాయి. దేశంలో చాలా కులాలు ఎస్సీ కులాలు ఉన్నాయి. అందరి పట్ల సామూహిక బాధ్యతగా ఒక అస్పృశ్య కులాలు తప్పన పోరాడాల్సిన బాధ్యతగా ఆ చారిత్రక బాధ్యత నెరవేర్చి అన్నదమ్ములుగా పనిచేయాల్సిన అవసరం ఇద్దరికి ఉందని మాత్రమే నేను చెప్పగలను. అంటే ఇటీవల ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు నాకు తెలిసి 2 సార్లు తీర్మానాలు చేసి కేంద్రాన్ని పంపించారు.
ఇప్పుడు మళ్ళీ తీర్మానం చేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఇప్పుడు మందకృష్ణ మాది గారు ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి అంటే ఒక్క నిమిషం, మందకృష్ణ మాది గారు తిరిగి మళ్ళీ ఈ ఉద్యమాన్ని మళ్ళీ ఒక తీర్మానం చేయమనేటువంటిది ప్రపోజల్ ఒకటి పెట్టారు. అటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇటు ఇది కానివ్వండి. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మోసం చేశారు అనేటువంటిది ఆయన ఆరోపిస్తున్నారు. అంటే ఆల్రెడీ ఆయన మాదిగలకి అనుకూలంగా, ఎంఆర్పిఎస్కి అనుకూలంగా, వర్గీకరణకు అనుకూలంగా 2 సార్లు తీర్మానం చేసి పంపించిన తర్వాత అది కేంద్రం పరిధిలో ఉన్నది. ఇప్పుడు మళ్ళీ అది అవసరం అంటారా? ఇప్పుడు నిజానికి కేంద్ర ప్రభుత్వం కనుక సీరియస్గా ఇష్యూని టేకప్ చేస్తే అన్ని రాష్ట్రాలకి కొంత రాజ్యాంగబద్ధంగా ఎస్సీ 74 రాజ్యాంగ సవరణ ఏదో జరగాల్సిన అవసరం ఉంది. 74 కాదు, సారీ, దాంట్లో ఒక అన్ని రాష్ట్రాలు, మెజారిటీ రాష్ట్రాలు ఆమోదం పొందాల్సిన బాధ్యత ఉంటే కనుక రాజ్యాంగబద్ధంగా, అంటే పార్లమెంటు ఆమోదంకి దానికి కేంద్ర ప్రభుత్వమే దీని మీద ఎక్కువ పనిచేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామి కనుక ఆయన మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దాన్ని టేకప్ చేశారు కనుక ఇష్యూ, దాని మీద ఇది ఉంది కనుక గత 3 సంవత్సరాలుగా వారు ఏం చేశారనేది ఎంఆర్పిఎస్ నుంచి అడుగుతున్న ప్రశ్న. దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఇదిగో నేను ఈ పని చేశాను. లేకపోతే తెలంగాణలో సపోజ్ కేసీఆర్ గారు నేను ఢిల్లీకి వెళ్ళాను, లేకపోతే డెలిగేషన్ పంపించాను, లేకపోతే ఏదో చెప్తున్నారు. అట్లాగే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారనేది చెప్పాలి కదా. చెప్పకపోతే నువ్వు ఆ వర్గాలకు ఇచ్చిన హామీ విషయంలో నీ పాత్రను క్వశ్చన్ చేస్తారు కదా, ప్రభుత్వం యొక్క పాత్రని. కానీ ఎంఆర్పిఎస్ వెనక వైఎస్ఆర్ పార్టీ ఉన్నది, ఇట్లా కాపు ఉద్యమం వెనక వైఎస్ఆర్ పార్టీ ఉన్నది అనేటువంటి ఆరోపణలు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం నిజానికి మందకృష్ణ మాదిగా సుదీర్ఘకాలం తెలుగుదేశం మద్దతుదారుడిగానే పనిచేశారు. వర్గీకరణ అనే పేరు చెప్పి ఎక్కువ కాలం, ఈవెన్ మొన్న తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు గారిని తిరగనివ్వని పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు అండగా ఇచ్చి వాళ్ళందరినీ సెక్యూరిటీగా మార్చి పాదయాత్ర చేయించిన బాధ్యత కూడా మరి ఎంఆర్పిఎస్ తీసుకుందంటే తెలుగుదేశం మద్దతుతోటే కదా ఆ రోజు తీసుకుంది. కనుక వారు తేల్చుకోవాలి అది నిజానికి. సో ఇప్పుడు అన్నిటి వెనకాల వైకాపా ఉందనేది తెలుగుదేశం వాళ్ళు చాలా సునాయాసంగా చేశారు. డిమాండ్ ఎన్నికల మేనిఫెస్టోలో పెడుతుంది మీరు, ఆ వర్గాలు ఆ మేనిఫెస్టోని అమలు చేయమని పోరాడే బాధ్యత వాళ్ళకు ఉంది. పోరాడితే దీని వెనకాల ఎవరో రాజకీయంగా ఉన్నారని ముద్ర వేసి దాన్ని రాజకీయం చేయడానికి ప్రభుత్వమే ఇలాంటి పాత్ర పోషిస్తుంది తప్ప మరేమీ కాదు. ఉదాహరణకి ముద్రగడ గారు ఉద్యమం, ముద్రగడ గారు చాలా స్పష్టంగా ఆయన ఏం చెప్తున్నారంటే, అయ్యా మేము నిన్ను మేనిఫెస్టోలో పెట్టమని అడగలేదు, నువ్వు పెట్టావు, ఇదిగో సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, చెయ్యి అని అడుగుతున్నారు తప్ప ఇంక కొత్త విషయాలు ఏమి అడగట్లా. మేనిఫెస్టోకి మించిన విషయాలు అడగట్లేదు, కొత్త విషయాలు అడగట్లేదు, లేదా ఇంత శాతమే ఇవ్వి లేకపోతే ఇంత శాతం ఇవ్వకపోతే అని కూడా అడగట్లేదు. వారు చాలా స్పష్టంగా చెప్పారు, మా వర్గాల్లో పేదలకి ఎంత శాతం మీరు నిర్దేశిస్తారో అంత శాతమైనా చెప్పండి అని చెప్తున్నారు. ఒక కమిషన్ వేశారు, సంవత్సరాల కమిషన్ గత ఆగస్టులో ఇస్తానన్నట్టు గుర్తు నాకు తెలిసి. ఆగస్టులో, ఈ ఆగస్టు వచ్చేస్తుంది. ఏమైంది నివేదిక అంటే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు, ఎదురుదాడి చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో ఎవరు ఒక సభ పెట్టుకుంటానికి ఎంఆర్పిఎస్కి అనుమతి ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉండాలండి. ఎన్ని సభలు చేయలేదు కృష్ణమాదిగా, పెద్ద భారీ సభలు చేయలే. ఏమైతే ఒక సభ పెట్టుకుంటే గుంటూరులో ప్రభుత్వం అనుమతి ఇవ్వచ్చు కదా, ఎందుకు అనుమతి నిరాకరించాలా? అంటే ఆ ప్రభుత్వం నియంతృత్వంగా పాలిస్తుంది కనుకనే అనుమతులు ఇవ్వట్లేదు. ఎందుకు అంత నియంతృత్వంగా పరిపాలిస్తున్నారు ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వానికి అంత భయం ఎందుకు? ఒక సభకే భయపడిపోద్దా ఒక ప్రభుత్వం? తిడతారు, విమర్శిస్తారు, సమాధానం చెప్పు ప్రభుత్వం తరఫున వచ్చి, ఎస్ మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పు, తప్పు ఉంటే ముఖ్యమంత్రిగా. అంతేగాని సభలకు అనుమతి ఇవ్వలేకపోవడం. ముద్రగడ గారు ఇంట్లోంచి బయటికి రాగానే 1000 మంది పోలీసులు సెక్యూరిటీ, ఇల్లు ముట్టడి. గౌతమ్ గారు ఒక మాట చెప్పండి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అభివృద్ధి పరంగా చూస్తే అటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇటు తెలంగాణ కానివ్వండి, రెండూ కూడా అభివృద్ధి చెందుతున్నట్టుగా కనపడుతున్నది. ముఖ్యంగా గత 3 సంవత్సరాల్లో చూస్తే మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఆ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, బోత్ తెలుగు స్టేట్స్ దాదాపు 1,50,000 కోట్ల బడ్జెట్ పెడుతున్నాయి. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎంతైతే బడ్జెట్ ఉందో దానికి ఆల్మోస్ట్ డబుల్ అయింది 2 రాష్ట్రాలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే విభజన వల్ల లాభమే జరిగింది అనేటువంటిది కూడా ఉంది. కానీ ఆ విభజన జరిగినటువంటి కాంగ్రెస్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించలేకపోతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో మీడియా డిస్కషన్స్లో చూస్తున్నాను, ప్రజలు మిమ్మల్ని క్షమించట్లేదు అని ఒక ప్రశ్న కాంగ్రెస్ మీద అడుగుతూ ఉంటారు. ఇప్పుడు విభజనకు అనుకూలంగా భారతీయ జనతా పార్టీ కాకినాడ తీర్మానం చేసింది కదా.
తెలుగుదేశం పార్టీ విభజనకు అనుకూలంగానే 2 సార్లు లేఖలు ఇచ్చి తెలంగాణ అనేది డిమాండ్ మీరు- చేసి అదంతా అంటే చరిత్ర. ప్రజలు అదే విభజన కోరిన వాళ్ళు కూడా అధికారం ఇచ్చారంటున్నాను. నా పాయింట్ అది. ఇప్పుడు ప్రజలు మరి తెలుగుదేశానికి అలాగా అధికారం ఇవ్వకూడదు కదా. నిజంగా రాష్ట్ర ప్రజలందరూ విభజనకి వ్యతిరేకించారు అనుకుంటే బీజేపీకి అధికారం ఇవ్వకూడదు కదా, బీజేపీ కాంబినేషన్కి. సో దట్ వాస్ నాట్ ది రీజన్ అంటారా? నేనంటే అదొక్కటే కారణం కాదు. కాంగ్రెస్ పార్టీ ఈ బలహీనపడటానికి కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఆ రోజు వచ్చినటువంటి సంక్షోభం, లేకపోతే ఆ పేరుతో ఇంకో పార్టీ ఏర్పడటము, అనేక పరిణామాలు విభజన కూడా కలిసి వచ్చిన అంశం. సో అది ఒకటి. ప్రజలకి ఎప్పుడైనా ఈ 2 ప్రాంతాలు ఏం చేశారంటే తెలంగాణ రాకపోతే ఇంకా మనకేమీ లేదు అనే అభిప్రాయం ఇక్కడ, విభజిస్తే మనకి అన్నీ నష్టపోతాం అనే అభిప్రాయం అక్కడ కలిగించారు. దాంట్లో అందరూ బాధ్యులే, అన్ని రాజకీయ పార్టీల బాధ్యులు. ఇది ఒక శాస్త్రీయమైన హేతుబద్ధమైన చర్చని, లాభ నష్టాలని బేరీజు వేసి కరెక్ట్గా చెప్పలేకపోయారు. ఒకటి నా అభిప్రాయంలో. సరే, నిజంగా కూడా హైదరాబాదు నగరం మీద రాష్ట్రం అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వటం, లేకపోతే ఇక్కడ వనరులు సమకూర్చుకోవటం, పెద్ద క్యాపిటల్ సిటీగా ఎస్టాబ్లిష్ అవ్వటం, దాని సమస్య ఏంటి అనే చర్చ ఒకటి వచ్చింది. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. ఈ ఇష్యూస్ అన్నిటినీ కరెక్ట్గా అడ్రస్ చేశారా లేదా? సపోజ్ ఉదాహరణకి నేను 1, 2, 3 చెప్తాను. వాటర్ డిస్ప్యూట్స్ వస్తాయి అనుకోండి. వాటర్ డిస్ప్యూట్ వస్తాయనే సెంట్రల్ బోర్డు దాంట్లో చట్టంలో పెట్టి, తెలంగాణ బోర్డు, మన కృష్ణా బోర్డు, గోదావరి బోర్డులు ఎందుకు పెట్టారు వాటర్ బోర్డులు అని అంటే, ఇలాంటి డిస్ప్యూట్స్ని సెటిల్ చేయటం మార్గం ఒకటి. సపోజ్ లేకపోతే రెవెన్యూ షేరు, రెవెన్యూ లోటు వస్తుంది. అక్కడ లోటు వస్తే ఇమీడియట్గా దాన్ని కాంపెన్సేట్ చేయాలి. ఎవరు చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. చట్టంలో పెట్టారు కనుక ఇమీడియట్ ప్రభుత్వాలకు వచ్చే ఏ ఇబ్బందిని చట్టంలో పరిష్కరించారు. బిల్లులో అన్నీ ఉన్నాయంటారు. పునర్విభజన బిల్లుని మ్యాక్సిమం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో అయితే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కేంద్ర మంత్రుల మీద విపరీతంగా ఆరోపణలు చేసి వాళ్ళని దూషించారు. కానీ వాస్తవికంగా ఇప్పుడు ఆలోచిస్తే కనుక పునర్విభజన చట్టంలో వాళ్ళు పెట్టినవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగకరమైనవి. అవన్నీ కూడా ప్రజల అవసరాల నుంచి, డిమాండ్లోంచి వచ్చినవన్నిటినీ చట్టబద్ధం చేశారు. ఒక మంచి అద్భుతమైన చట్టం అది. ఆ చట్టాన్ని ఈ 3 ఏళ్లలో కనీసంగా కనుక ప్రత్యేక హోదాను కూడా ఇంప్లిమెంట్ చేసుకుని ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇంకా బెటర్గా, అద్భుతంగా ఉండేది. అది బాధ ఉంది మాకు. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక సీటు గెలిచిందా లేదా ఓడిపోవచ్చు, సహజమే, రాజకీయాల్లో ఓడవచ్చు, గెలవచ్చు, అవన్నీ కాదు. విభజనతో ఒక ఏడాది పాటు తిట్టొచ్చు కాంగ్రెస్ పార్టీని, విభజించారని కోపం. కానీ ప్రజలు ఎల్లకాలం తెలివైన వాళ్ళు కదా, ప్రజలు కూడా నిర్ణయాలు మార్చుకుంటుంటారు, అభిప్రాయాలు మార్చుకుంటుంటారు. కనుక విభజన చట్టంలో ఇప్పుడు ప్రత్యేక హోదా మీద ఎన్ని అబద్ధాలు ఆడారండి విక్రమ్ గారు, మనం చూసాం. ప్రత్యేక హోదా చట్టంలో పెట్టలేదన్నారు, అవన్నీ చేశారు. కానీ నిజానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా 2002లో ఉత్తరాఖండ్కి వాజ్పేయి గారు ఎలాగా క్యాబినెట్ నిర్ణయం చేసి ఇంప్లిమెంట్ చేయమన్నారో అదే చేసింది యూపీఏ. చట్టంలో పెట్టాల్సిన అవసరం లేదనే విషయం కేంద్ర మోడీ గారికి తెలుసు, బీజేపీకి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ఒక చరిత్ర అండి, అంటే చరిత్ర అయిపోయింది. అయితే వాళ్ళ వాదన ఏమిటంటే, విభజన చట్టంలో అనేక అంశాలు ఉన్నప్పటికీ ఆ విభజన చట్టంలో అంశాలని 10 ఏళ్ల లోపు సాధించుకోవాలి, కొన్ని ఇమ్మీడియట్గానే మేము చేయటం వల్ల మా యొక్క గొప్పతనం అనేటువంటిది బీజేపీ చెబుతున్నది. అసలు బీజేపీ చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. బీజేపీ ముఖ్యం కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ కారణాల వల్ల బీజేపీకి లొంగిపోయి ఎంత సహనంతో ఉన్నారో బహుశా చరిత్రలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అలా ఉండరు. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆయన లొంగి బీజేపీతో ఎందుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు అన్నీ తెలుసు. ఈ చట్టంలో ఉన్న విషయాలు ఎంత ప్రయోజనకరమైన విషయం. ఉదాహరణకు ఒకే విషయం చెప్తాను నేను. వెంకయ్య నాయుడు గారు పార్లమెంట్లో రెవెన్యూ లోటు చర్చ జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా 10,000 రిలీజ్ చేయండి, 10,000 కోట్లు రిలీజ్ చేయండి రెవెన్యూ లోటుకి. ఎందుకంటే ఆ అపాయింటెడ్ డేకి, విభజన కాలానికి అపాయింటెడ్ డే నాటికి బడ్జెట్ ఉండాలి కదా. అంత తీవ్రంగా మాట్లాడిన వ్యక్తి 3 సంవత్సరాలుగా కేవలం రెవెన్యూ లోటును కూడా ఫుల్ఫిల్ చేయకపోవటం అనేది తీవ్రమైన అన్యాయం కదా. ఒక్క ఉదాహరణ చాలు కదా. 12,000 కోట్ల, 16,000 కోట్ల రెవెన్యూ లోటు పక్కన పెట్టండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడిటర్లు మీరు పెట్టుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రం ప్రపోజల్ 16,000 కోట్లు ఇచ్చింది, కాదు కేంద్రం 12,000 కోట్లు అన్నది. 12,000 కోట్లు మీరు ఏం డిమాండ్ చేశారు అప్పుడు? ఏడాదిలో ఇచ్చేయాలన్నారు కదా. 3 బడ్జెట్లు అయ్యాయి కదా. ఎంత ఇచ్చారు మీరు ఇప్పుడు? 3,500 కోట్లు ఇచ్చారు. ఇంకా రెవెన్యూ లోటే తీర్చకుండా ఇంతకు మించిన అన్యాయం ఒక ఉదాహరణ చెప్పాను నేను. ప్రతి అంశంలోనూ నేను చెప్పగలనంటే ఇంత అన్యాయం చేసినా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అంత లొంగుబాటును ప్రదర్శించారనేది మాకైతే అర్థం కావట్లేదు. కనుక విభజన చట్టం ఒక రకమైనటువంటి సంజీవని లాంటి భరోసాని ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి.
దానివల్ల ఇవన్నీ వాళ్ళ ఎంతో కొంత యూనివర్సిటీలు విద్యాలయాలు కేంద్ర విద్యాలయాలు వస్తున్నా ఇవన్నీ చర్చ జరుగుతున్నా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అడుగుతున్నదాన్ని చట్టంలో పెట్టిన అమలు చేయమనే కదా. అంటే ఏంటి చట్టం అనేది ఒక ప్రామాణికంగా ఒక డైరెక్షన్ తోటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఉపయోగపడే చట్టంలో అన్నీ పొందుపరిచారు కదా. ఇప్పుడు దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే జోను, 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఇవన్నీ చరివిత చరణాలు గతంలో అందరికీ తెలిసి ఇవన్నీ. నేను అన్నాను ఇంత ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేర్చడానికి మొన్న ఒక ఆయన మన గుంటూరు 8 పార్టీల మీటింగ్ వచ్చి ఆయన పెద్ద ఆయన మన జేడీయూ శరద్ యాదవ్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఏమిటనంటే ఆయన అన్నది హిందీలో పూర్తి తర్జుమా చేయలేకపోయారు, కానీ ఆయన అన్నది ఏంటంటే ఉదయం కనుక విభజన చేయాలని నిర్ణయం తీసుకుంటే సోనియా గాంధీ గారు సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో అన్నీ నెరవేర్చాలని ఒక చట్టం చేసి ఇచ్చారు. ఉదయం ఒకవేళ విభజన జరగాలని ఒక రాజకీయ నిర్ణయమే తీసుకున్నప్పటికీ అంటే విత్ ఇన్ నో టైం విత్ ఇన్ నో టైం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఇమీడియట్గా అదే రోజు సెటిల్ చేశారు ఒక చట్టం ద్వారా. అంత మంచి పని చేశారని ఆయన పరోక్షంగా చెప్పారు. కానీ మనం ఈ ఎవరొకరి మీద ద్వేషాన్ని పెంచుకుని ఏదో కాంగ్రెస్ పార్టీ చేసేసింది, విభజించితే సర్వనాశనం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్కి బ్రైట్ ఫ్యూచర్ ఉందండి. విశాలమైన సముద్ర ప్రాంతం, కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఉన్నారు, పంట భూములు ఉన్నాయి, వనరులు ఉన్నాయి. ఏ రకంగా చూసినా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్టేట్ అవ్వడానికి అన్ని ఆస్కారాలు ఉన్నాయి. అక్కడ కేంద్రం సహకరించాలి. ఈ 3 ఏళ్లలో అన్యాయంగా కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు. నరేంద్ర మోడీ గారు మాట తప్పరు, పెద్ద ఇమేజ్ కదా ఆయనకి. మరి తిరుపతి సభలో మా వెంకయ్య నాయుడే సాధించాడు ప్రత్యేక హోదాని అని చెప్పారు కదా, ఆయన ఇంప్లిమెంట్ చేయలేదు కదా. మళ్ళీ జీఎస్టీ వచ్చింది. ఇవన్నీ ఎందుకు మాటలు? కనుక కేంద్ర ప్రభుత్వంతో రాజీ ధోరణి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారో దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఇంకా సమస్యలు ఉన్నాయి. కానీ స్పీడ్గా కనుక కొన్ని పనులు జరుగుంటే మీరు ఈవేళ విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్ళండి. ఖచ్చితంగా చట్టంలో ఒక డైరెక్షన్ ఉంది. విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం చేయాలి, తిరుపతిని అంతర్జాతీయ విమానాశ్రయం చేయాలి. ఆ డైరెక్షన్లోనే కదా ఈవేళ అన్నీ జరుగుతున్నాయి. కానీ ఖచ్చితంగా చట్టమే ఈవేళ మార్గదర్శనం అండి. పునర్వ్యవస్థీకరణ చట్టం అది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా మనోస్థైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదండి. సో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది? వైనాట్ కాంగ్రెస్ ఇంకా ప్రత్యామ్నాయ శక్తులు రావని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి ఎన్నికలు. మేము జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు రావాలని మేము కోరుకుంటాం. మేమే రావాలి, అధికారంలోకి రావాలని కోరుకుంటాం. ప్రతి పోరాటాన్ని నిర్మిస్తాం. ప్రజలు కోరుకుంటే ఎంత రాజకీయ పార్టీకి? కాంగ్రెస్ పార్టీకి ట్రెడిషనల్గా 30 ఏళ్ళు 40 ఏళ్ళు కుటుంబాలు, రాజకీయ కుటుంబాలు ఉన్న ఓటర్ ఉన్న పార్టీ ఇది. ఏ రోజు ఎప్పుడు సరే ఓ ప్రవాహంలో వస్తుందో తెలియదు కాంగ్రెస్ పార్టీ. 78లో చెప్తారు ఉదాహరణ, ఇందిరాగాంధీ గారు వెళ్ళినప్పుడు అందరూ చీల్చుకుని వెళ్ళిపోతే ఒక ప్రవాహంలాగా ఇందిరాగాంధీని గెలిపించుకున్న చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. కనుక ఎందుకు మేము కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటాం. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, అన్ని వర్గాలకి సామాజిక న్యాయం చేసే పార్టీ, ఒక నేషనల్ పార్టీ, ఒక కుల సమీకరణలు ప్రాంతీయంగా ఒక ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపే అవకాశం కాంగ్రెస్ పార్టీలో లేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రీత్యా నేనైతే కాంగ్రెస్ లాంటి ఒక డెమోక్రటిక్ సోషల్ జస్టిస్ పార్టీ లాంటి పార్టీలే అధికారులు ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ మంచిది. అటు కేంద్రం నుంచి సహాయంలో విషయంలో కానీ, ఇటు హోదా సాధించుకోవడం విషయంలో కానీ, అన్ని సామాజిక సమూహాలని సమానత్వంగా చూడటంలో కానీ. రీజనల్ పార్టీల మధ్య ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాజకీయాలాగా, ఫ్యాక్షన్ రాజకీయాల్లాగా, కుల రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు రేపు ఆంధ్రప్రదేశ్లో వచ్చే ప్రమాదం ఉంది. అలాంటి ప్రమాదం నుంచి ప్రజలు ఆలోచన చేయాలనేది మాత్రం మేము విజ్ఞప్తి చేస్తాం. మీరు ఒక పాయింట్ అన్నారు, అంటే రాష్ట్ర విభజన నేపథ్యంలో అంటే కులాల వారీగా ఇటీవల కాలంలో కొంత వైరుధ్యాలు సంభవించి రాజకీయ పార్టీలు కూడా కొన్ని కులాలని సపోర్ట్ చేసే పరిస్థితుల్లో దీనికి పరిష్కారం ఏంటంటారు? సరే, భారతదేశం ఈవేళ కొత్తగా ఏం కులాలు రాలా. ఇది ఒక కుల సమాజం. ఇప్పుడేదో కొత్తగా కులాలు వచ్చినట్టు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. ఈ కులాల సామాజిక సమీకరణలో ఆ ప్రాంతాల్లో ఉండే రాజకీయ పార్టీలు ఆవిర్భావాన్ని బట్టి కూడా మారుతూ ఉన్నాయి. ఒక ప్రాసెస్లో ఒకప్పుడు జాతీయ పార్టీలు ఉండే, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. కొన్ని కులాల అధికారాలను హస్తగతం చేసుకుని వారికి మాత్రమే అధికారం కావాలి, మా నాయకత్వం కింద అందరూ పనిచేయాలనేటువంటి ఒక ధోరణికి వెళ్ళటం అనే పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. సో అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పోలరైజేషన్స్ బలంగా జరుగుతున్నాయి, మనం కళ్ళు ముందు చూస్తున్నాం. సో ఈ పరిణామం అనేది నేనైతే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా సెక్యులర్ అన్ని సామాజిక సమూహాలు సమానంగా
గౌరవించబడాలనేవాళ్ళుగా అలాంటి రాజకీయాలు నడవటం అనేది అంత మంచిది కాదు. ఏ కులాన్ని ఎవరైనా గౌరవించుకోవచ్చు, వాళ్ళ ప్రాతినిధ్యం కోరవచ్చు. వాళ్ళ పెత్తనం అనేది అన్ని కులాల మీద చేయాలనుకోవటం అనేది ఈ రోజుల్లో అది అంత సరైనది కాదు. కనుక కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు ఆ క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీ ఏంటంటే ముఖ్యంగా బలహీన వర్గాలకి పార్టీ నిర్మాణాల్లో, నాయకత్వాల్లో 50% ప్రాతినిధ్యం ఇవ్వండి, మహిళల్లో కూడా. అంటే ఇంతకాలం ఇవ్వకుండా ఇప్పుడు ఎంతకాలం అంటే ఇచ్చినవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. బలహీన వర్గాలకి ఏమి ఇచ్చినా, బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు అంబేద్కర్తో కలిసి రాజ్యాంగ రచన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచే ఎంతో కొంత సంక్షేమం అందింది, రిజర్వేషన్లు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి, రాజకీయ ప్రాతినిధ్యం వచ్చింది. కనుక కాంగ్రెస్ పార్టీకి మించి ఎవరు ఇవ్వలా. ఆ చట్టం రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ రూపకల్పనలో కాంగ్రెస్ యొక్క బాధ్యత ఉంది కదా కొంత. ఇటీవల కాలంలో మీరు చూడండి, అంటే మీ జాతీయ ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు కొప్పుల రాజు గారి ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో, అంటే తెలంగాణలో కానివ్వండి, తెలంగాణలో ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గిపోతున్నది, దాన్ని పెంచుకోవాలనేటువంటి దీంట్లో కొంత వర్క్షాప్ కూడా ఒకటి నిర్వహించారు. అటువంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా ఉందా? ఎందుకు దళితులు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నారు? సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దళితులు ఒక సాంప్రదాయంగా ఓటు బ్యాంక్గా చాలా కాలం, ఎక్కువ సుదీర్ఘకాలం ఉన్నారు. వారి సంక్షేమం, వారి యొక్క సంక్షేమ పథకాలు కానివ్వండి, రిజర్వేషన్లు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కొంతమేరకు చేసింది. అయితే వస్తున్న కొత్త యాస్పిరేషన్స్, కొత్త తరం విద్యావంతుల శాతం పెరగటం, అధికారంలో భాగస్వామ్యం కానీ లేకపోతే మంచి స్థానం కానీ తీసుకోవాలనే యాస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కాంగ్రెస్ పార్టీ సరిగా అడ్రస్ చేయలేకపోయింది అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఇప్పుడు కొప్పుల రాజు గారు ఎస్సీ చైర్మన్ అయిన తర్వాత వారు ఈ ఎజెండాని కరెక్ట్గా స్టడీ చేసి కాంగ్రెస్ పార్టీకి పునాది వర్గాలుగా వీళ్ళు ఓట్లేస్తూ ఇంతకాలం ఉన్నారు కదా, వీళ్ళ నుంచి ఇంకా నాయకత్వం తయారు చేయాలి, వాళ్ళకి భాగస్వామ్యం, ప్రభుత్వంలో భాగస్వామ్యం పెంచాలి, కానీ వాళ్ళకి భరోసా నిజంగా నాయకత్వం కూడా పెంచాలి అనేటువంటి ఒక డైరెక్షన్ని వారు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి ఒప్పించి, దాన్ని ఊరికనే ఒప్పిస్తే మాటతో కాదు కనుక ఒక సర్క్యులర్, ఒక ఏఐసిసి నిబంధనావళిలో కూడా దాన్ని భాగస్వామ్యం చేసి నాయకత్వం ఇవ్వాలనే ఒక డైరెక్షన్ మొత్తం భారతదేశం అంతా ఇచ్చి, ఈ ఎస్సీ క్యాండిడేట్ నియోజకవర్గాల్లో ఏమవుతుందంటే అండి, సహజంగా ఎవరైతే పెత్తందారి సామాజిక వర్గాలు, పెత్తందారి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ మనుషుల్ని పెట్టుకోవటం, వాళ్ళు పపెట్స్ లాగా పనిచేసే వాళ్ళని సీట్లు ఇవ్వటం, ఇలాంటి పరిణామం చాలా చోట్ల జరుగుతూ వచ్చింది. దాన్ని కూడా మార్చాలి. నిజంగా కాంగ్రెస్లో అంటే ఎస్సీ నియోజకవర్గాల్లో ఎస్సీల హక్కుల కోసం, రాష్ట్రంలో ఎస్సీల గురించి మాట్లాడే నాయకత్వం ఎవరైతే బలమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సముచిత స్థానం కల్పించకపోతే మనం బొమ్మలను పెట్టుకోవటం వల్ల పెద్ద ఉపయోగం లేదు. కానీ అంటే మీరు పార్టీలో కొన్ని ప్రధాన సామాజిక వర్గాల చేతుల్లో పార్టీ నడుస్తున్నప్పుడు మీరు ఏదైతే ఆశిస్తున్నారో, అంటే బలమైనటువంటి నాయకత్వం దళితుల నుంచి కానివ్వండి, వెనుకబడిన వర్గాల నుంచి కానీ వచ్చే అవకాశం ఉందంటారా? అది ఇప్పుడు ఏంటంటే సమిష్టిగా దాన్ని సాధించాలి. అంతర్గతమైనటువంటి విధాన నిర్ణయాల ద్వారా కానీ, అంతర్గతమైన పోరాటం ద్వారా కానీ అన్ని సామాజిక వర్గాలను ఒప్పించి సాధించాల్సిన పని కాంగ్రెస్ పార్టీ చేయాలి. ఆ పనిని కొప్పుల రాజు గారు చాలా సమర్థవంతంగా ఒక పాలసీగా చేస్తున్నారు. ఈవేళ మీరు తెలంగాణలో చూశారు, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో పార్టీని డెవలప్ చేయడానికి, మంచి నాయకత్వాన్ని తయారు చేయడానికి, మంచి నాయకత్వం అంటే సమర్థవంతమైన నాయకత్వం తయారు చేసి అందరూ దాన్ని ఆమోదిస్తున్నారు. సమర్థవంతమైన నాయకత్వం ఉంటేనే కదా ప్రజలు సమర్థవంతంగా విశ్వసించేది, అది పార్టీకి ప్లస్సే కదా. కనుక పార్టీకి ఉపయోగపరమైన పని అన్నప్పుడు పార్టీ ద్వారా మేము ముఖ్యమంత్రులు కావాలనో, లేకపోతే అధికారంలో ఉండాలనో, లేకపోతే మనం ప్రభుత్వంలోకి అందరం రావాలని కోరుకునే వాళ్ళు ఎందుకు ఆమోదించరు? కనుక అటు పైనుంచి సామాజిక పెత్తందారీ కులాలుగా ఉండి పార్టీలో ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఆమోదిస్తున్నారని చెప్తున్నాను నేను. ఆమోదించాల్సిన అవసరం ఉంది పార్టీ కోసం. ఖచ్చితంగా ఈ మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రెండు వైపులా పోరాటము, అటు ఒక పరిష్కారం కూడా కనుగొనాలి. అందరూ కలిసేసి దాన్ని సాధించాలి. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలనే మనం కనుగొనాలి, పరస్పర ద్వేషాల కన్నా కూడా. అంటే భవిష్యత్తులో కాంగ్రెస్తో రాష్ట్ర స్థాయిలో, అంటే జాతీయ స్థాయిలో తీసేయండి, జాతీయ స్థాయిలో ఆల్రెడీ 16-17 పార్టీలు యూపీఏలో భాగస్వామిగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీలు మీతో కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? సార్, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వేరే పార్టీలు ఏమున్నాయి సార్? వామపక్షాలు కూడా కలిసి రావంటారు? ఇప్పుడు వామపక్షాలు సమస్యల మీద కలిసి రావచ్చు. వాళ్ళకి ఒక జాతీయ పార్టీలుగా కొన్ని నిర్ణయాలు చేసుకున్నారు. సపోజ్ మొన్న నేను హిందూలో సీతారాం యేచూరి గారి ఇంటర్వ్యూ చూశాను. వారు ఏమంటారంటే విధానాల మీద మనం ఇప్పుడున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్
భావజాలంతో దేశం అంతా దాడులు అలజడులు రగులుతున్న నేపథ్యంలో మనం ఇంక్లూడింగ్ అన్ని రాజకీయ పార్టీలతో, సెక్యులర్ పార్టీలతో, రాజ్యాంగబద్ధంగా పనిచేసే పార్టీలతో, ఇంక్లూడింగ్ కాంగ్రెస్తో కలిసి పోరాటాలు చేయాల్సిందే. అయితే ఎన్నికల్లో పొత్తు అనేది మేము ఒక సెంట్రల్ పాలసీలో ఇంకా అనుకోలేదు. అది వారి విధానం. కనుక ఈవెన్ సిపిఐ లేదా రేపు జనసేన ఇవే కదా ఉన్న పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయి ప్రధానంగా అంటే విజిబుల్గా ఉండేవి, రేపు ప్రభావశీలంగా ఉండేవి కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, సిపిఎం ఉండొచ్చు, ఇంకా లోక్సత్తా లాంటి పార్టీలు. మరి అది పార్టీగా ఫంక్షన్ అవుతుందా లేదా దాని స్టేటస్ ఏంటో నాకు ఇంకా అంచనా లేదు. ఇంకా ఏమైనా చిన్న చిన్న పార్టీలు ఏమైనా ఉంటాయా లేదా నాకు తెలియదు. కానీ బట్ ఆంధ్రప్రదేశ్ వరకు అయితే నాకు ఒక అభిప్రాయం ఇప్పుడు కలుగుతుంది ఏంటంటే, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదాని ఇవ్వకుండా అన్యాయం చేసింది. హోదాని సాధించి తీరాలి అనేది ఒక ప్రధాన రాజకీయ ఎజెండా కావాలనేది నేను కోరుకుంటున్నాను 2019కి. ఆ ప్రధాన ఎజెండా మీద అనేక శక్తులు కలిసి వస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఎందుకనంటే మొన్న 8 పార్టీలు జాతీయ పార్టీలు వచ్చి మీ వెనకాల మేము ఉన్నాం, మీరు పోరాడండి, అది మీ హక్కు, మేము కొత్తగా ఇస్తుంది ఏమి కాదు, దాన్ని అమలు చేసుకుని తీరాలి. వీళ్ళు ఇవ్వలేకపోతే ఖచ్చితంగా మేము వచ్చాకైనా యూపీఏ వస్తే మేము ఇస్తామని ఏదైతే ఒక భరోసా ఉందో ఆ ఎజెండా మీద కనుక రాజకీయ సమీకరణలు జరిగితే, ప్రజలు దాన్ని ఆదరిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ జరుగుతుంది. పార్టీలకి 4 సీట్లు గెలవచ్చు, 4 సీట్లు పోవచ్చు, కానీ అల్టిమేట్గా మనం రాజకీయాలు ఉన్న తర్వాత ప్రజలకు ఎక్కువ ప్రయోజనాలు జరిగే రాజకీయాలు చేయటం అనేది ఒక ఎజెండా కావాలనేది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఒక మాట చెప్పున్నారు. ఏమన్నారు అప్పుడు 2019లో అదే ఎజెండా చేస్తామని చెప్పున్నారు ఇంతకుముందు. ఇప్పుడు ఆ డైరెక్షన్లో లేరనేది కదా మన విమర్శ. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఏమీ వ్యక్తిగతంగా పరిచయం లేదు, లేకపోతే వైకాపా మీద నాకేమీ వ్యక్తిగత ద్వేషాలు లేవు. కనుక రాజకీయంగా వారిని ఏదో విమర్శిస్తేనే నేను న్యూస్లో ఉంటాననే అంశం పార్టీ పాలసీని చెప్తున్నాను నేను. కానీ ఒకటి చెప్పండి, మీరు పార్టీ పాలసీ అంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క దాన్ని అంటే టు సే సారీ మళ్ళీ దివాళా కోరుతనం అంటారా, లేకపోతే బ్యాంక్రప్సీ ఆఫ్ థాట్స్ అంటారా, దాన్ని మీరే చెప్పాలి. ఎందుకంటే మీరు ఒకవైపు రాజశేఖర రెడ్డి గారిని మీ ముఖ్యమంత్రిగా మాట్లాడతారు, ఆయన జన్మదినాలు మీ పార్టీ కార్యాలయాల్లో జరుపుతున్నారు. కానీ ఆయన హయాంలో జరిగినటువంటి ఏదైతే కొన్ని ఉన్నాయో అంటే కేసెస్ కానివ్వండి, అవినీతికి సంబంధించినవి, దానికి సంబంధించి ఆయన మీద సిబిఐతో కేసులు పెట్టిస్తారు, వారి కుమారుడి మీద. ఫాల్స్ కేసెసా మంచి ఈ మామూలు కేసెస్ అనే దాని మీద అసలు కోర్టులో నిర్ధారిస్తే అది వేరే సంగతి. ఒకవైపు మీరు రాజశేఖర రెడ్డి గారిని ఓన్ చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ స్టిల్, ఒకవైపు ఆయన కుమారుడు ప్రమేయం ఉంది, ఈయన అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆయన అక్రమాలకు పాల్పడ్డారనేటువంటిదేమో సిబిఐతో కేసులు పెట్టిస్తారు. ఇది ఎంతవరకు సమంజసం కాంగ్రెస్ పార్టీ పరంగా? ఒకటిసారి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ చనిపోయారు. సో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారిని ఆశాంతం ఓన్ చేసుకుంటేనే కదా ఆయనకి ముఖ్యమంత్రి 2 సార్లు నా ప్రశ్న సూటిగా ఒకటి, రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి పనులకి వారి కుమారుని బాధ్యులను చేస్తున్నారు, వారిని బాధ్యులను చేయకుండా ఆయన ఓన్ చేసుకుంటున్నారు మీరు. సార్ ఇప్పుడు అంటే వారు కాంగ్రెస్ అధిష్టానం మాట వినలేదు, కేవలం జగన్ గారు ఆగమన్నారు, ఆయన ఆగలేదు, ఓదార్పు యాత్రకి వెళ్ళారనేటువంటి ఏకైక కారణంతో ఇప్పటికీ మీకు చాలామంది నాయకులు చేస్తారు కొద్ది కాలం ఉంటే బాగుండేది, ఆయన కేంద్ర మంత్రి అయ్యేవాళ్ళు. అంటే అర్థం ఏంటి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా క్లియర్గా ఆయన్ని స్నబ్ చేయడానికి, ఆయన తగ్గించడానికి, ఆయన్ని కొన్ని కేసుల్లో ఇరికించింది అనేటువంటి అభిప్రాయం కలగటం లేదంటారా? సార్ ఇప్పుడు ఒక కామన్ సెన్స్ పాయింట్ ఏంటంటే, నా మీద ఎవరైనా ఒక ఆరోపణలు చేసేసారు, అవినీతి ఆరోపణలు అనుకోండి, ఎవరు వెళ్ళి నా మీద ఒక కేసు పెట్టేసాం అనుకోండి, అంటే వ్యవస్థలన్నీ దాన్ని నమ్మేసి కేసులు పెట్టేస్తాయండి? వ్యవస్థలు అనేవి ఒక విచారణ చేసుకుంటాయి, నిజంగా ఛార్జెస్ ఉంటే దాని మీద నడుపుతాయి తప్ప వ్యవస్థల్ని రాజకీయ పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ చేసేసినంత మాత్రాన తప్పుడు కేసులన్నీ పెట్టేస్తారనేది రాజకీయంగా మనం ప్రజల్ని అలా ఎడ్యుకేట్ చేయడానికి చెప్పుకుంటున్న వాయిసే తప్ప వాస్తవాలు అవి కావు. నిజంగా ఇప్పుడు యూపీఏ హయాంలో ఎంతమంది మీద యూపీఏ భాగస్వామ్య పార్టీల మీద అవినీతి ఆరోపణలు వస్తే పార్టీలు చర్యలు తీసుకోలేదు? కాంగ్రెస్ పార్టీ ఎంతమంది మీద తీసుకోలేదు? డిఎంకే వాళ్ళని జైలుకి పంపించలే యూపీఏలో ఉండగా. కనుక కాంగ్రెస్ పార్టీ అనేది యాజ్ ఎ కోర్ కరప్షన్గా చేస్తున్న ఎవరైనా ఇండివిజువల్ చేస్తే వాళ్ళందరినీ భుజాన్ని వేసుకుని ఏమి రాలేదే? ఆరోపణలు వస్తే వాళ్ళందరినీ రాజీనామాలు చేయించింది.
కేసులు పెడితే కేసులు పెట్టించింది చట్టపరంగా కేసుల పరంగా తీసుకునే విషయాలు ఏవి కూడా జరుగుతాయి. ప్రాసెస్ ఇందిరాగాంధీ మీద కూడా కేసులు పెట్టారండి. కనుక అవి వేరు. రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు డిజైన్ చేసుకుని చెప్పమనండి ఎవరినైనా. ఎప్పుడు డిజైన్ చేసుకుంది? ఆయన ఓన్ చేసుకుని కొడుకుని చేస్తున్నారని అట్లా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అలా విభజించలా. వాళ్ళు వెళ్ళిపోయి కాంగ్రెస్ మీద కొన్ని ఆరోపణలు చేస్తే తప్ప ప్రజలు నమ్మరు. కనుక కాంగ్రెస్ మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఆ ప్రశ్న వైకాపాని అడగాలి మనం. ఎందుకు మీరు కాంగ్రెస్లోనే పుట్టి పెరిగారు, కాంగ్రెస్లోనే ఉన్నారు, మీరెందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఈవేళ, మరి ఎందుకు కాంగ్రెస్లో మీరు అనేది వాళ్ళని సమాధానం చెప్పుకోవాలి తప్ప కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఊరికనే జగన్మోహన్ రెడ్డి మీద లేకపోతే ఇంకొకళ్ళ మీద కేసులు పెట్టమని అట్లా చెప్పేస్తే సిబిఐలు ఇవన్నీ కూడా ఈడీలు అంత పనిచేసేసి అంత రాజకీయ దుర్మార్గమైన వ్యవస్థలు దేశంలో లేవండి. అంటే తెలుగుదేశంతో కొమ్మక్కయ్య కేసులు పెట్టలేదంటారు. తెలుగుదేశంతో అసలు కొమ్మక్కయ్యే పాలసీ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఉందండి? అంటే ప్రజలను అలా గుడ్డిగా నమ్మించడం కోసం వైకాపా చేస్తున్న ఆరోపణలు అవి. ఇప్పుడు నిన్న నేను ఒక ఛానల్కి వెళ్ళి ఒక మాట మాట్లాడాను. నన్ను 3 ఏళ్ళుగా ఏమన్నారు తెలుసా? గౌతమ్ ఎప్పుడు వచ్చినా జగన్ పార్టీని బలపరుస్తాడు, చంద్రబాబుని తిడతాడు. నేను వ్యక్తిగతం కాదు అది. నేను అధికార పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు వైఫల్యాలు ఉంటాయి కనుక వాళ్ళ మీద విమర్శలు చేస్తాం. ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాజధాని ప్రాంతాన్ని చూడటానికి వెళితే రానియకుండా రైతులతో నిరసన చేసి మీటింగ్ పెట్టుకోలేకపోతే నేను వైసీపీ వాళ్ళ కన్నా ఎక్కువ వాదించి తప్పు ఇది, ప్రతిపక్ష నాయకుడిని పంపించి తీరాలి, అతను ఒక రాజ్యాంగ పదవిని బాధ్యత. నేను అప్పుడు ఏమన్నారు తెలుగుదేశం వాళ్ళు? నువ్వు వైకాపాని బలపరుస్తున్నావు అన్నారు. నేను ఒక పాలసీ చెప్తున్నా. అంటే నా ప్రశ్న ఇది కాదండి. నా ప్రశ్న సూటిగా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి ఏదైతే స్కామ్స్ ఉన్నాయో సార్, ఏ స్కామ్స్లో రాజశేఖర రెడ్డి గారే కాదు, రోసయ్య గారే కాదు, కిరణ్ కుమార్ రెడ్డి గారే కాదు, కాంగ్రెస్ పార్టీలో నిజంగా ఎవరైనా అవినీతికి పాల్పడితే వాళ్ళందరూ చర్యలు బాధ్యులే. చట్ట ప్రకారం ఎవరో దాన్ని ఆపలేరు. కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని ఆపలేదు. నిజాయితీగా ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టినా అవి నిలబడవు. ఎందుకు అంత భయం? ఎవరైనా అంటే మీరు చెప్పేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి ఎటువంటి ప్రమేయం లేదు, ఆయన హయాంలో జరిగిన స్కామ్స్ కేవలం వాళ్ళ అబ్బాయికే మాత్రమే ప్రమేయం ఉందనేటువంటిది. సార్ ఒక పార్టీ ఇప్పుడు ఒక పార్టీగా నేను చెప్పేది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చనిపోయారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా. ఆ తర్వాత నిజంగా ఆ ప్రభుత్వంలో జరిగిన అవినీతిలు వ్యక్తులలో ఎవరైనా అవినీతి చేస్తే చట్ట ప్రకారం దాని మీద వాళ్ళు చట్ట ప్రకారం ఉండేటువంటి సంస్థలే దాని మీద నడిపిస్తున్నాయి. రాజకీయ ప్రమేయం ఏమి లేదు దీంట్లో అంటున్నాను. అది రాజకీయ ప్రమేయం ఏమి లేదు. సో చట్టం తన పని తాను చేసుకోవాలి, న్యాయంగా చేయాలి. నిజంగా అవినీతికి జరిగితే అది రావాలి. అది అది మనం పౌరులు ఎవరో దాన్ని ఆమోదించకూడదు. ఎందుకు మనం ఎవరినైనా ఈవేళ అవినీతి వ్యతిరేకంగా యువత అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. నీతివంతమైన రాజకీయాలు కావాలి. కాంగ్రెస్ పార్టీ కూడా రివ్యూ చేసుకోవాలి. నిజంగా అలాంటి పొరపాట్లు కాంగ్రెస్ పార్టీలో జరిగి ఉంటే దానికి బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ కూడా రివ్యూ చేసుకోవాలి. అలాంటి బాధ్యతలు ఎక్కడైనా మనం పొరపాటు చేసామా, అలాంటి అవకాశాలు ఎక్కడైనా మనం వ్యవహరించామా, పార్టీ కూడా చర్చ చేసుకోవాలి. నేనైతే దాన్నే ప్రిఫర్ చేస్తాను అంతర్గతంగా. సో గౌతమ్ గారు చెప్పండి, చాలా విషయాలు మీరు వాళ్ళు పంచుకున్నారు మాతో. మీ వ్యక్తిగతమైనటువంటి వివరాలు ఏంటి? అంటే నేను పుట్టిన ప్లేస్ చెప్పాను. మీ కుటుంబం, నా భార్య, నేను, నాకు ఒక కొడుకు. మా అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాం. నియోజకవర్గానికి నేను తరచూ పోయి వస్తూ ఉన్నాను. అక్కడికి షిఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు పీజీ గన్నవరానికి నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను పి గన్నవరం నియోజకవర్గంలో. సో అక్కడ 10 ఏళ్ళు పనిచేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా పార్టీ మారారు కాంగ్రెస్ని విడిచి. అక్కడున్న కొద్దిమంది కార్యకర్తల్ని, నాయకుల్ని పోగేసి నా వంతు బాధ్యతగా నేను పనిచేస్తున్నాను. సో కాంగ్రెస్ పార్టీలో పనిచేయటాన్ని నాకు చాలా స్వేచ్ఛగా పనిచేస్తున్నాం అనే ఫీలింగ్ ఉంది. మనకి ఇష్టమైన దాన్ని ఏమంటాం, ఒక సెక్యులర్ సోషల్ జస్టిస్ పార్టీగానే కాంగ్రెస్ పార్టీ మారుతూ ఉంది. నిజానికి ఇంకా ఎక్కువ మారుతుంది. సో అందుకని కాంగ్రెస్ పార్టీలో పనిచేయటం అనేది హ్యాపీగానే ఫీల్ అవుతుంది. సో వేరే పార్టీకి వెళ్ళే ఆలోచనలు ఏమంటారు? అవసరం లేదు. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ విక్రమ్ గారు. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు జంగా గౌతమ్. నేను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఐ డ్రీమ్ విక్రమ్ గారితో నా ఇంటర్వ్యూ జరిగింది. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరూ నా ఇంటర్వ్యూని చూసి మీ సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుతున్నాను. మరిన్ని ఇంటర్వ్యూల కోసం ఐ డ్రీమ్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను.